హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ నామినేషన్స్లో మంచి పాయింట్స్ ఉన్నాయి. బట్ అమ్మో, లైవ్ ఎపిసోడ్ అన్నీ చూస్తే అయితే అసలు ఎవరి వైపు కరెక్ట్ ఉంది, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, అసలు కన్ఫ్యూజన్ అనమాట. సో కన్ఫ్యూజన్లో కూడా నాకు వచ్చిన క్లారిటీతో చెప్తున్నాను, అంటే నేనే రైట్ అని కాదు. అండ్ ఒక్కళ్ళు పర్టిక్యులర్గా రైట్ అని లేరు, అందరి వైపు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయండి. సో అందులో 100 పాయింట్లు పెడతారు. ఏంటి ఇన్ని 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 పాయింట్లు పెడతారండి. లైవ్లో అయితే 1 గంట 2 గంటలు సాగుతుంది వీళ్ళ గోల. సో 1 గంట 2 గంటల్లో ఒక 100 పాయింట్లు పెడతారు. 100లో 50 ఒకళ్ళవి రైట్ అనిపిస్తాయి, 50 ఒకళ్ళవి రైట్ అనిపిస్తాయి. సో అందరిలానే ప్రోమో చూసినప్పుడు కొంచెం తనుజ గారిది మిస్టేక్స్ ఉన్నాయి అట్లా అనిపించింది. ఓకే, బట్ లైవ్లో కూడా నేను ఏం చేశానంటే సరిగ్గా చూడటానికి కుదరలేదు. అంటే కొంచెం స్కిప్ చేస్తూ కొంచెం అక్కడ చూసి అక్కడ చూడకుండా అట్లా జరిగిపోయింది నాకు. అండ్ ఎపిసోడ్ కూడా చూశాను. సో మోస్ట్లీ లైవ్ కూడా కవర్ చేశాను కాబట్టి, అంటే టోటలీ కవర్ చేయలేదు, ఒక 60-70% కవర్ చేసినట్టున్నాను. సో ఇంత మొత్తంలో ఒక ఐ మీన్ బాగానే క్లోజర్ అయితే వచ్చింది అనుకుంటున్నా నాకు మొత్తం జరిగిన దాని మీద. సో టోటల్గా ఫస్ట్ ఒక విషయం అయితే అర్థమైందండి, వీళ్ళకి బయట నుంచి లీక్స్ అయితే వచ్చేసినాయి. ఎందుకంటే ఒకటి, తనూజ గారు కావాలని ఇవి బర్నీ గారిని నామినేట్ చేయడం, ఇమాన్యువల్ని ముందు నుంచే ఆమె ఉందిలేండి కొంచెం. బట్ ఇవాళ ఆమె కొంచెం లైక్ నాకైతే కావాలని నాకు ఏ బాండ్స్ లేవు ఆర్ ఇలా ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ఇట్లా చేసిందా అన్న థాట్ వచ్చింది నాకు. ఆర్ ఎయిదర్ కెప్టెన్సీ టాస్క్లో వాట్ మేబీ భరణి గారు సపోర్ట్ చేయలేదని ఇలా చేశారా. సో మేబీ తనకు వచ్చిన వాట్ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, కొంచెం నామినేషన్స్ టైంలో ఫైర్ అయ్యారు కానీ తర్వాత కొంచెం కామ్గా ఇదివరకు కూడా రేషన్ మేనేజర్ ఆర్ కిచెన్లో లేనప్పుడు కామ్గానే మాట్లాడేవాళ్ళు పేషెంట్గా. బట్ ఇవాళ నామినేషన్స్లో అయితే మళ్ళీ ఆ అరుపు, ఆ కైండ్ ఆఫ్ రూడ్నెస్కి వచ్చేసినట్టు అనిపించింది నామినేషన్లో. బట్ నామినేషన్ కాబట్టి ఓకేనేమో అనుకున్నా. స్టిల్ ఇది పక్కన పెడితే ఇమాన్యువల్ బెడ్ టాస్క్లో నువ్వు పెళ్లి కూతురులాగా కూర్చున్నావు ఇట్లా అన్నారు. అది అనడం పాయింట్ కాదు ఇక్కడ. ఆ వర్డ్ అదంతా మనం బయట ఎలాగా అది పోర్ట్రే అయిందో అది కరెక్ట్గా ఇమాన్యువల్ ఎట్లా అనగలిగారు. సో నాకేమనిపించిందంటే వీళ్ళకి టోటల్గా లైన్ టు లైన్ బయట ఏమి మీమ్స్ వస్తున్నాయి, ఏమి జరుగుతుంది అనేది వీళ్ళకి టోటల్గా తెలుస్తుంది. సో ఇదొకటి. నెక్స్ట్, ఆల్రెడీ మనకు ఐడియా ఉందిలేండి వాళ్ళకి అన్నీ తెలుసు అని. కాకపోతే ఈ సీజన్ 9 ప్యాటర్నే ఫార్మాటే కంటెస్టెంట్స్ గేమ్ని బయట ఆడియన్స్ పద్ధతి మనకి ఇరిటేటింగ్ ఉంటుంది కదా. మనము ఒక గేమ్ ఫ్లోకి మన మైండ్ ఒక ఫిక్స్ అయి ఉంటుంది, ఆ ఫ్లోకి ప్రకారంగా మనం చూస్తాం. సడన్గా వాళ్ళు ఏదో ఫార్మాట్ చేంజ్ చేస్తారు, సడన్గా రీఎంట్రీ అంటారు, వైల్డ్ కార్డ్ అంటారు, ఆర్ అగ్ని పరీక్ష వాళ్ళని తీసుకొస్తారు. సో ఇట్లా జరిగినప్పుడు హింట్స్ వస్తాయి ఆర్ గేమ్లో వాళ్ళకి హైపర్ ఆది నుంచి కానివ్వండి, ఇట్లా వాళ్ళకి గేమ్ అనేది మారుతుంది ప్రతిసారి ఇలా ఏదో ఒకటి వాళ్ళకి తెలుస్తున్నప్పుడు. సో అక్కడ వాళ్ళ గేమ్ మారుతుంది, మనకి ఎఫెక్ట్ అంటే లైక్ మనం ఒక ఫ్లోకి అలవాటు పడ్డప్పుడు సడన్గా అది ఓకే, ఒక్కొక్కసారి బాగానే అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం ఇరిటేషన్ వస్తుందేమో అనిపించింది అన్నిసార్లు అయ్యేసరికి. సో ఇలా కాకుండా డైరెక్ట్గా అందరిని ఫస్ట్ ఇదివరకు ఎలా పంపించే వాళ్ళ స్టార్టింగ్ సీజన్స్లో అలానే పంపించేస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు. సో ఇప్పుడైతే నాకు ప్రస్తుతానికి ఇవాళ అయితే ఇలా తనూజ గారు అండ్ ఇమాన్యువల్ విషయంలో అట్లా అనిపించింది. వాళ్ళిద్దరికే కాదులేండి, అందరికీ ఐడియా ఉండుంటుంది లోపల గేమ్. నిఖిల్ అయితే మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీరు సేవ్ అయిపోతారు అన్నట్టు అనేస్తున్నాడు డైరెక్ట్గా. అది కట్టు కూడా చేయట్లేదు బిగ్ బాస్ టీము. సో అక్కడ వాళ్ళందరికీ తెలిసే గేమ్ ఆడుతున్నారు.
గౌరవ్, నిఖిల్, సాయి అయితే నామినేషన్స్కి భయపడి అనకూడదేమో చచ్చిపోతున్నారని వచ్చేసింది. ఐ మీన్ అసలు భయపడుతున్నారని వణికిపోతున్నారు నామినేషన్స్ అంటే. సో ఇది లైక్ చెప్తాలండి ఇంకా పాయింట్ బై పాయింట్. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం, 5 minutes వేస్ట్. సో ఇక్కడ సంజన గారు అడుగుతూ ఉంటారండి. ఫస్ట్ సాంగ్ వస్తుంది, అయిపోయింది, వాళ్ళ డైరెక్ట్ నామినేషన్స్కి వెళ్ళిపోయారు. నామినేషన్ ముందు చిన్న సంజన గారు తనుజ గారిని అడుగుతారు, ఏంటి ఇలా టార్గెట్ చేస్తున్నా అన్నట్టు అన్నావంటే తనుజ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ రోజు నేను మీకు నార్మల్గా చెప్దామనే వచ్చాను అన్నట్టు. ఇట్లా అంటే నాకు అలా ఏం లేదు, నాకు టార్గెట్ ఏం లేదు, నాకు వేరే లైక్ థాట్స్ అవన్నీ ఉన్నాయి మైండ్లో, ఇవన్నీ పెట్టుకుంటే అవేం చేస్తాను నేను అన్నట్టు సంజన గారు అంటూ ఉంటారు. సో నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అవుతాయండి. నామినేషన్ ఏంటంటే ఫస్ట్ ఒకలా పెడతారు, తర్వాత ఒకలా పెడతారు. బిగ్ బాస్ కూడా ఫస్ట్ ఏంటంటే అక్కడ ఏం లేదండి, ఇది అన్ని సీజన్స్లో ఉన్నట్టుంది, మోస్ట్ ఆఫ్ ది సీజన్స్లో. అక్కడ టెడ్డీ బేర్లు ఉంటాయి, టెడ్డీ బేర్ల మీద ఒక ఫోటో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళది. వచ్చి మనం ఎవరొకరిది తీసుకోవాలి, మనది తప్ప ఎవరిదైనా తీసుకోవచ్చు. సో ఎవరిది తీసుకోవాలంటే మీరు ఎవరిది నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది తీసుకోమని బిగ్ బాస్ క్లియర్గా చెప్తాడు. మీరు నామినేట్ చేసే వాళ్ళదే తీసుకోవాలి అని క్లియర్గా చెప్తాడు. సో ఇక్కడ అందరూ ఏం చేస్తారు, నాది నువ్వు తీసుకో, నీది నేను తీసుకుంటా, మన ఇద్దరం ఫాస్ట్గా పరిగెడదాం, మనం సేఫ్. సో ఇట్లా అంటారు. ఆయన ఏంటంటే మీరు ఎవరిది నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది తీసుకొని అదే ఆ లైన్ ఉంటుంది, అది దాటాలి. అది దాటేది లాస్ట్ ఎవరు దాటితే లాస్ట్ దాటిన వాళ్ళు అండ్ వాళ్ళ చేతిలో బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ దగ్గర ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరికి నామినేషన్ పడుతుంది. వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అని పాయింట్స్ చెప్పుకుంటే వాళ్ళిద్దరిలో నుంచి సంచాలక్ ఒకళ్ళని డైరెక్ట్ నామినేషన్ చేస్తారు వాళ్ళు చెప్పిన పాయింట్స్ బట్టి. సో ఇది టాస్క్. వీళ్ళు ఏంటంటే ఎవరిని నామినేట్ చేయాలో తీసుకోకుండా నాది నువ్వు తీసుకో, నీది నేను తీసుకుంటా అనే డీల్ మీద వెళ్తారు. ఫస్ట్ ఏమైందంటే అందరూ తీసుకుంటారు, వెళ్తారు, అయిపోద్ది. ఇక్కడ సంజన గారు ఒకళ్ళు మిగిలిపోతారు అండ్ ఆ బొమ్మ ఒకటే మిగిలిపోయిద్ది. అందరూ ఎవరి బొమ్మలు వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇక్కడ ఆమె బొమ్మ ఎవరు తీసుకెళ్ళరు అండ్ ఈమెకు ఎవరు తీసుకెళ్ళడానికి కూడా ఈమెకు ఎవరిది మిగలదు. సో ఇక్కడ బిగ్ బాస్ ఇంకా అదే సంచాలక్గా దివ్య గారిని పెడతారనమాట. సో మీరే స్వాప్ చేయండి ఎవరొకళ్ళతో అంటే రీతుతో స్వాప్ చేస్తారు దివ్య గారు. నాకు ఇక్కడ రీతునే ఎందుకని ఎక్స్ప్లెనేషన్ అడుగుంటే బాగుండేదేమో అనిపించింది. సో మరి ఏమన్నా ఇచ్చారా లైవ్లో తెలియదు. సో రీతు ఇవ్వలేదు అనుకుంటా. సో రీతు నేను చూసినంత వరకు ఇవ్వలే, నేను లైవ్ చూసా అప్పుడు. సో రీతుని ఫ్యాప్ చేస్తే ఇంకా సంజన గారు పాయింట్లు స్టార్ట్ చేస్తారండి. నేను సోలో ప్లేయర్, నాకు బాండింగ్స్ లేవు, తనకి సపోర్ట్ ఉంది, డెమోన్ కాంట్రిబ్యూషన్ ఉంది, నామినేషన్స్లో తను అరుస్తుంది, అండ్ ఇక్కడ రీతు గారు పాయింట్స్ చెప్తూ ఉంటారు. టాస్క్లో నేను ఎఫర్ట్స్ పెడతాను, అదే మీరు 10% ఎఫర్ట్స్ కూడా పెట్టరు, అండ్ సపోర్ట్ అంటున్నారు. సపోర్ట్ తీసుకుంది కెప్టెన్సీ టాస్క్లో మాత్రమే. కెప్టెన్సీ టాస్క్లో నేను అందరినీ అడిగాను, అదేలేండి ఆ వర్షం రెయిన్ డ్యాన్స్ టాస్క్ ఉంది కదా, డెమాన్ పవన్ సపోర్ట్ చేస్తాడు కదా, సో అది టాస్కే సపోర్ట్ టాస్క్ అండ్ నేను తను ఒక్కడనే కాదు అందరినీ అడిగాను, తను నాకు సపోర్ట్ చేశాడు అన్నట్టు చెప్తారు. నిజంగానే ఆ టాస్క్లో అందరినీ అడిగారు. నెక్స్ట్ లీడర్ బోర్డ్ టాస్క్లో మేమిద్దరం పెయిర్, అది సపోర్ట్ కింద ఎలా కన్సిడర్ చేస్తాం, మీరు ఫ్లోరా గారు కూడా పెయిర్ కదా, అది సపోర్ట్ కింద వస్తుందా అన్నట్టు. అది అనలేదులేండి, మీరు ఫ్లోరా గారు పెయిర్ అని అనరు, అది టాస్కే పెయిరింగ్ టాస్క్ కదా అన్నట్టు చెప్తారు. అండ్ అరవడం అంటే అది అరిచేది నాకు కరెక్ట్ అనిపిస్తే ఎలా అయినా చెప్తాను, నేను రాంగ్ అనిపిస్తే ఏం మాట్లాడను అన్నట్టు ఇట్లా చెప్తూ ఉంటారు. అండ్ నేను నామినేషన్స్ అయ్యాక అదే మనసులో పెట్టుకొని వాళ్ళని అదే సంజన గారు చేస్తారు కదా, నామినేషన్స్ అయ్యాక దాన్ని తీసుకోలేకపోవడం ఇదంతా చేస్తారు కదా, అలాంటివి నేనేం చేయను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా నాకు బాండ్ ఉంది, అది మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను, అది అందరికీ ఉన్నాయి బాండ్స్. ఇక్కడ నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉంది, ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఉంది అన్నట్టు చెప్తారు. సో
ఇంకా ఇక్కడ ఏంటంటే సంజన గారు ఈ పాయింట్ తీస్తారు, తన వల్ల డెమాన్ పవన్ మోకాల మీద కూర్చునేదాకా వచ్చాడు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు అన్నట్టు పాయింట్ వస్తుంది. సో ఇది రాంగ్, బట్ ఓవరాల్గా కూడా పాయింట్స్ మీద మాట్లాడుకుందాం. సో ఇక్కడ బెడ్ టాస్క్లో మీరు ఫైట్ కూడా చేయలేదు, నేను ఫైట్ చేశాను. నా దగ్గర 3 అబ్బాయిలు వచ్చారంటే నా దగ్గర కూడా వచ్చారు. నేను టామ్ బాయ్లా కాదు, నువ్వు టామ్ బాయ్లా ఉంటావు అన్నట్టు అంటారు. సో నీ కెపాసిటీ, నీ థాట్ ప్రాసెస్ వేరు. నా మాట చాలా మైండ్ఫుల్గా ఉంటుంది, నీ మాట చాలా మైండ్లెస్గా ఉంటుంది, ఇవన్నీ సంజన గారు అన్నారులేండి. సో నామినేషన్స్ అయ్యాక మీరు గొడవ పడతారు, ఇది సంజన గారి గురించి అయి ఉంటుందిలేండి. సో ఇదండి ఓవరాల్గా. ఇక్కడ ఏంటంటే సంజన గారు ఏడుస్తారండి నామినేషన్స్ కూడా అయిపోయాక, నేను అలా అనకుండా ఉండాల్సింది, నాకు ఆప్షన్ లేదు, పాయింట్స్ ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా అన్నట్టు అంటారు. సో అదే రీతు నా కోసం హెయిర్ కూడా కట్ చేసింది, నేనేమో అది డెమాన్ పవన్ విషయం తీసుకొచ్చినందుకు ఏడుస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రీతు చెప్పిన పాయింట్స్ అన్నీ రైటేనండి. తను టాస్క్ బాగా ఆడుతుంది, సంజన గారు ఆమెకి ఆడగలిగినంత ఆడతారు, దానికి సంజన గారిని బ్లేమ్ చేయలేము. సో ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ బట్టి ఫిజికల్ టాస్క్లు అంటే అది ఇంకా అందరూ ఒకేలాగా ఆడలేరు, ఒకేలాగా ఎఫర్ట్స్ పెట్టలేరు. ఫిజికల్ టాస్క్లో నేను సంజన గారిని ఏం బ్లేమ్ చేయను, కానీ బట్ రీతు ఆడే ఎఫర్ట్స్ కానివ్వండి అవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిందే, తీసుకోవాల్సిందే కన్సిడరేషన్లోకి. సో అది పక్కన పెడితే సోలో ప్లేయర్ ఈ ఇష్యూ వస్తే, సోలోగా ఆడనివ్వండి, టాస్క్గా ఆడనివ్వండి, గ్రూప్గా ఆడనివ్వండి, టాస్క్ అంటే నేను సోలోగా ఆడనివ్వండి, గ్రూప్గా ఆడనివ్వండి, అది వాళ్ళ ఇష్టం. ఎవరిక్కడ నువ్వు సోలోగా ఆడనట్లే, ఎవరిక్కడ నువ్వు గ్రూప్గా ఆడనట్లే. ఒకవేళ అన్నా కానీ అది వాళ్ళ ఒపీనియన్, నీకు నచ్చినట్టు నువ్వు గేమ్ ఆడాలి, సోలో ఆర్ గ్రూప్. అది జనాలకు నచ్చితే నిన్ను ఉంచుతారు, నువ్వు ఎట్లా ఆడినా. జనాలకు నచ్చకపోతే నువ్వు సోలోగా ఆడినా ఉంచారు, గ్రూప్గా ఆడితే నచ్చితే ఉంచుతారు, ఇది డిఫరెంట్ థింగ్. సో ఇక్కడ మోస్ట్లీ అందరికీ లైక్ గ్రూప్గా ఆడే వాళ్ళు ఉన్నారు. సోలో అంటే బేసికలీ ఇక్కడ బేసికల్లీ ఇక్కడ సంజన గారు ఈ టాస్క్లో సోలోగా ఆడారు అనుకుందామండి, సోలోగానే ఆడారు. లైక్ ఇమాన్యువల్ ఏం సపోర్ట్ చేయాలా, ఆర్ ఇంకెవరు కూడా సపోర్ట్ చేయాలా ఇమాన్యువల్ కాకుండా వేరే వాళ్ళు. ఇన్ కేస్ ఒకవేళ ఇమాన్యువలే వచ్చి నా బొమ్మ నువ్వు తీసుకెళ్ళు, నీ బొమ్మ నేను తీసుకెళ్తా అంటే సంజన గారు ఏమి వద్దనరు కదా, ఓకే అని అంటారు, ఆడతారు. ఆ రిజల్ట్ పక్కన పెడితే, సో ఆమె గ్రూప్ టాస్క్ ఆడడానికి రెడీగానే ఉంటారు కదా, నేను ఆడను, నేను సోలోగా ఆడతాను, నువ్వు నా బొమ్మ ఏం తీసుకెళ్ళొద్దు అట్లేం అనరు కదా. సో అక్కడ వాళ్ళకి ఛాన్స్ వచ్చింది, గ్రూప్ గేమ్ ఆడటానికి ఛాన్స్ వచ్చింది, మేబీ అది వాళ్ళ గేమ్కి బెనిఫిట్ అయ్యిద్ది అని వాళ్ళు చూసుకొనే ఆడుకుంటారు. అది ఒకవేళ నష్టమైద్ది, గ్రూప్గా ఆడితే నష్టమైద్ది, సోలోగా ఆడితేనే బెనిఫిట్ ఉంటుంది అంటే సోలోగానే ఆడతారు. సో అది అసలు పాయింటే చేయకూడదేమో. మరి ప్రతి సీజన్లో గ్రూప్ గేమ్ అనేది ఉంటుందండి, ఈ సీజన్లో మరీ ఆ బాండింగ్స్ అని పేరు పెట్టి దాన్ని టూ మచ్గా హైప్ చేసేసారు. అది అది ఏంటంటే ఒకళ్ళు ఎవరో సోలోగా ఆడి వాళ్ళకంతా గ్రూప్గా ఎవరు ఆడటానికి లేక ఆ మాట తీస్తారా అని నాకు అర్థం కాదు. ఇక్కడ సంజన గారని కాదు నేను అనేది, ఫస్ట్ నుంచి ఆ మాట తీసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓడిపోయో గెలిచినప్పుడు ఎవరు ఆ మాట తీయరు. మళ్ళీ ఒకవేళ సింగిల్గా ఆడి గెలిచినా కానీ ఆ మాట తీయరు. సో ఓడిపోయి దానికి ఒక రీజన్ ఎత్తుక్కొని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఇలా తీస్తారనిపిస్తుంది. సోలోగా ఆడి ఓడిపోయినా జనాలకు అది నచ్చుతుంది, ఎఫర్ట్స్ పెట్టారు, బాగా ఆడారు అంటారు తప్ప అక్కడ గెలుపు ఓటమి కాదు, సోలోగా గ్రూప్గా కాదు, వాళ్ళ ఎఫర్ట్స్నే చూస్తారనేది నా ఫీలింగ్. సో ఇంకా సోలోగా ఆడితే యాక్చువల్లీ సింపతి వస్తుంది, మరి వాళ్ళ ఎందుకు దాన్ని అది ఇంకా ఇలా సోలోగా ఆడడం అది ఇది అని నసపెట్టినట్టు ఉంటుంది నాకైతే. సో దీని గురించి ఎక్కువ మాట్లాడేసాం. సో టోటల్గా నాకు రితు గారి పాయింట్స్ ఓకేనండి. ఇంకా దివ్య గారు కూడా సంజన గారినే నామినేట్ చేస్తారు. అండ్ చెప్పా కదా సంజన గారు ఏడుస్తారు అని, అప్పుడు ఇంకా రీతు గారే వచ్చి కన్సోల్ చేస్తూ ఉంటారు, నేనేం ఫీల్ అవ్వలేదు అది ఇదని. సో ఇక్కడ రీతు గారు బాగా అనిపిస్తున్నారండి, నిన్న డెమాన్ పవన్ కోసం స్టాండ్ తీసుకోవడం కానివ్వండి,
లైక్ జెన్యున్ బాండ్ అనిపిస్తూ ఉంటుంది ఇలా బిహేవ్ చేస్తే. అలా గొడవ పడి రోజు జుట్లు పీక్కొని అట్లా కాకుండా, జుట్లు ఏం పీక్కోలేదులేండి, ఐ మీన్ అలా గొడవ పడే కన్నా ఇట్లాంటి టైంలో స్టాండ్ తీసుకోవడం అది జెన్యున్గా అనిపిస్తూ ఉంటుంది. సో అలానే ఇవాళ సంజన గారి కోసం లైక్ ఆమె నామినేట్ చేసిన వచ్చి కన్సోల్ చేయడం కొంచెం బాగా అనిపించింది. ఇక్కడ పక్క నుంచి ఈయన పేరేంటి, గౌరవ్, డ్రామా అవసరమా, ఎమోషనల్ బ్లాక్మెయిల్, రీతు ఈజ్ ఫైటింగ్, దివ్య టుక్ రైట్ డెసిషన్. ఇక్కడ వచ్చి కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడు ఈ గౌరవ్. సో నాకు కొంచెం సంజన గారు ఏడ్చినప్పుడు జెన్యున్గా అనిపించింది, కానీ అవసరమా అంత ఏడవడం అనిపించింది. కొంచెం ఎక్కువగా ఏడుస్తారులేండి. బట్ దాన్ని నిఖిల్ వచ్చి డ్రామా అట్లా అనడం కొంచెం ఎందుకు ఇతనికి గెలుక్కోవడం అన్నట్టు అనిపించింది. అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ భరణి గారు తోస్తారు, దానికి తనుజ గారు నో పుషింగ్ అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ రీతుని కూడా ఎవరో పుష్ చేస్తారు, కింద పడిపోయిద్ది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ తర్వాత ఏమైంది, సంజన గారిని సంచాలకుగా చేస్తారు. ఇప్పుడు అవుట్ అయింది కాబట్టి ఆమె అవుట్ అయినందుకే. సో ఇక్కడ సుమన్ గారు తనుజ గారు లాస్ట్ వెళ్తారా, సుమన్ గారు లాస్ట్ వస్తారు. సుమన్ గారి దగ్గర తనుజ గారిది ఉంటుంది ఆ టాయ్. సో ఇంకా నా లిస్ట్లో కానీ నా పాయింట్స్లో కానీ సుమన్ గారు లేరు. రీజన్, గేమ్ స్టార్ట్ అయ్యాక ఎవరికి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేసుకొని ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇది నాకు కొంచెం దెప్పి పొడిచినట్టుంది. నేనేమో సోలోగా ఆడాను, నన్ను ఎవరు అడగలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు, వేరే వాళ్ళందరూ గ్రూపుగా ఆడుతున్నారని చెప్తున్నట్టుంది. సో అది మేబీ ఈమె ఇన్నాళ్ళ దానికి గుచ్చి పొడిచి నువ్వు గ్రూప్ ఆడుతున్నావు, సపోర్ట్ తీసుకుంటున్నావు అంటున్నారు కాబట్టి అట్లా అంటున్నారేమో. బట్ స్టిల్ నాకేమనిపించిందంటే, ఇన్నాళ్ళు నువ్వు సపోర్ట్లు గ్రూప్ గేమ్లు ఆడి ఇప్పుడు నేను అది తప్పనట్లా, ఆడటం తప్పనట్లా, బట్ ఒకప్పుడు ఆడి ఇప్పుడు దాన్ని పాయింట్ చేయడం నాకు నచ్చలేదు. సో నువ్వు సడన్గా నీ గేమ్ మార్చేసుకొని నువ్వు మారావు కాబట్టి అవతల వాళ్ళు కూడా అట్లా నీలాగే ఆడాలనుకుంటే కరెక్ట్ కాదు కదా. సో అక్కడ అది అనిపించింది నాకు, ఇండైరెక్ట్గా అలా అంటున్నట్టు అనిపించింది. సో ఎవరికి వాళ్ళు మాట్లాడేసుకొని ప్రిపేర్డ్గా ఉన్నారు. సుమన్ అన్న ఒంటరిగా ఉంటే నేను వచ్చి ఇంకా నేను ఆడతాను అని తనది తీసుకున్నాను. నాది కూడా నాతో ఎవరు మాట్లాడలేదు. సో సుమన్ అన్న అడిగారు, నేను ఆడనా అన్నట్టు అడిగితే మీ ఇష్టం అని చెప్పాను నేను. సో లాస్ట్ టైం నేను ఆయన్ని నామినేట్ చేశాను, అప్పుడు యాక్టివ్గా లేరు. బట్ తర్వాత ఇప్పుడు సూపర్ హీరో, అంత చేంజ్ ఏం లేదు. సుమన్ అన్నని బయట లోపల ఊరికే లేపుతున్నారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. ఓకే, ఆయన ఇంప్రూవ్ అయ్యారు. స్టార్టింగ్ వచ్చిన 1 వీక్లో అయితే అసలు కూడా మాట్లాడలేదేమో. సో ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ఆ లేపేది కొంచెం టూ మచ్గా అనిపిస్తుంది నాకు, ఆయన లేపడం. సో ఇప్పుడైతే సూపర్ హీరో, అండ్ నాకు ఆయన మీద ఏం పాయింట్స్ కూడా లేవు. సో ఇక్కడ ఇంకా ఆయన విషయానికి వస్తే అది ఇంకా నేనైతే డిజర్వ్, నేను ఫేక్ ఆడట్లే, సేఫ్ ప్లే ఆడట్లే ఇట్లా అని చెప్పారు. సో ఇక్కడ నెక్స్ట్ సుమన్ అన్న, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నన్ను అడగలేదు, ఇంకా తర్వాత తనుజానే వచ్చి అడిగింది, ఇంకా నేను అని ఎమోషనల్ అవుతారు సుమన్ గారు కూడా. ఇక్కడ ఏంటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎమోషనల్, సంజన గారిని చూసి ఏమన్నా అవుతున్నారా అని డౌట్ వచ్చింది. సో సుమన్ గారు ఎమోషనల్ అయ్యాక అక్కడ రీతు పడిపోయింది, దాని తర్వాత నేను కూడా పడ్డాను, ఇంకా అందువల్ల లేట్ అయింది, నా వల్లే ఫాల్ట్ జరిగింది, నేను లాస్ట్ రావడం వల్లే ఇద్దరం ఉన్నాం కాబట్టి నేనే నామినేషన్ అవుదాం అనుకుంటున్నా అని సుమన్ గారు చెప్తారు. సో ఇక్కడ సంజన గారు ఫస్ట్ ఇక్కడ డిఫెండ్ చేసుకోమని అది ఇది మాట్లాడతారు. ఇద్దరు ఏంటి సరిగ్గా పాయింట్స్ పెట్టరు అది ఇదని లైవ్లో అంటారు కానివ్వండి. వాళ్ళిద్దరు, ఆమెకు భరణి గారిని చేయాలని ఉంది తనుజ గారికి. సో తనుజ గారు స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు డిఫెండ్ చేసుకోండి అంటే, తనుజ గారు స్ట్రాంగ్ కాబట్టి నేను నామినేషన్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తారు సుమన్ గారు. సో ఇదేంటి ఇలా అన్నట్టు సంజన గారికి కూడా అర్థం కాదు, ఏం పాయింట్స్ సరిగ్గా పెట్టరేంటని. సో ఇంకా సంజన గారు ఇంకా సుమన్ గారిని నామినేట్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే, ఇంకా బిగ్ బాస్ అందరూ సేఫ్ ఆడుతున్నారు, నీది నేను అదేంటి దాచుకుంటా, నీది నేను తీసుకెళ్తా, నువ్వు నాది తీసుకెళ్ళి ఇట్లాంటి గేమ్లు ఆడుతున్నారని గేమ్ మారుస్తున్నాను. ఎవరైతే లాస్ట్ వెళ్ళారో వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మ మీద ఉన్న ఫోటో ఉన్న వాళ్ళు వచ్చి
ఇద్దరు ఒక్కొక్కళ్ళని నామినేట్ చేయాలి. అంటే ఇప్పుడు తనుజ గారు లాస్ట్ వెళ్ళారు, తనుజ గారి దగ్గర సుమన్ గారి ఫోటో ఉంది కదా, ఉందనుకోండి, వెళ్ళలేదు. సో ఇక్కడ తనుజ గారి దగ్గర ఉన్న సుమన్ గారి ఫోటో అంటే సుమన్ గారు, వీళ్ళిద్దరూ వచ్చి తనుజ గారికి ఎవరైనా నామినేషన్ చేయాలంటే వాళ్ళ పేరు చెప్పి, సుమన్ గారు వచ్చి ఇంకొకళ్ళు ఎవరి మీదైనా నామినేషన్ చేయాలనుకుంటే వాళ్ళ పేరు చెప్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళ పేరు చెప్తారు, ఎందుకో రీజన్స్ చెప్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు వస్తారు, వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళిద్దరిలో ఎవరు ఎందుకు బెటర్ వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరిలో నుంచి సంచాలకు ఒకళ్ళని నామినేట్ చేస్తారు. అది ప్రాసెస్. ఇది కొంచెం బెటర్గా అనిపించింది రండి నాకు కూడా. సో ఇక్కడ ఏంటంటే దివ్య గారు సంచాలక్. నెక్స్ట్ ఇదేమైందంటే సాయి అను తనూజ గారు లాస్ట్ వచ్చారా ఏదో అయిద్దండి. అప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర సాయి అండ్ తనుజ గారే లాస్ట్ వచ్చింది. డెమాన్ పవన్ అండ్ సాయి వచ్చారా? కాదు, సాయి లాస్ట్ వచ్చాడు, సారీ. సాయి దగ్గర డెమాన్ పవన్ ఫోటో ఉన్నట్టుంది. సో ఈ డెమాన్ పవన్ ఏమో బర్నీ గారిని చేస్తారు అండ్ సాయి ఏమో తనుజ గారిని చేస్తారు. డెమాన్ పవన్ ఏం చెప్తారంటే మీది సేఫ్ గేమ్ అనిపిస్తుంది, ఆబ్వియస్లీ ఆ కెప్టెన్సీ టాస్క్ది. ఏమన్నా ఉంటే గేమ్ మధ్యలో పెట్టుకోకూడదు డిస్కషన్స్, అవన్నీ తర్వాత ముందు అన్నట్టు అంటాడు. అండ్ ఫస్ట్ వీక్ నుంచి ఇలానే చేస్తున్నారు అండ్ తర్వాత సారీలు చెప్తున్నారు. రాముని కూడా అడగండి. అండ్ సాయి ఏమో తనూజ పార్షియల్గా గేమ్ చూపిస్తుంది, పార్షియాలిటీ చూపిస్తుంది. సో దీనివల్ల వేరే వాళ్ళకి అన్ఫేర్ జరుగుతుందని చెప్పారు. ఇదేం లేదులేండి సాయి ఇది ఉద్దేశం, వైల్డ్ కార్డ్స్ ఒకలా చూస్తుంది, వేరే వాళ్ళని ఒకలా చూస్తుంది అని. నేను డే 1 నుంచి ఆడుతున్నాను, వాళ్ళు మధ్యలో వచ్చారన్న పాయింట్కి. సో ఇక్కడ ఇది ఏమైందంటే ఆల్రెడీ తనూజ గారు డిస్కస్ చేస్తారండి లైవ్లో చూస్తే. డెమాన్ పవన్తో రీతుతో డిస్కస్ చేస్తారు, నాకు బర్నీ గారిని చేయాలని ఉంది, వాళ్ళని పాయింట్లు అడుగుతారు, ఎలాగా నేను బర్నీ గారిని చేసేలాగా గేమ్ రావాలని ప్లాన్లు వేస్తారు. ఇదంతా సాయికి కూడా తెలుసు. సో ఇక్కడ డెమాన్ పవన్ సాయి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఒకళ్ళు బర్నీ గారిని చేస్తే సాయికి తెలుసు తనుజ గారు బర్నీ గారిని చేయాలనుకుంటున్నారని. సో కావాలనే తనుజ గారిని పిక్ చేసుకొని కూడా ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఇప్పుడు 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 వీళ్ళిద్దరికి నామినేషన్ చేసేసి వచ్చేసారు, వచ్చాక వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకోవాలి, బర్నీ గారు తనుజ గారు ఎవరు ఎందుకు బెటర్ అని. సో ఇదంతా ఇట్లా జరిగింది. ఇక్కడ నాకేమనిపించింది అంటే ఫస్ట్ వీళ్ళు ప్లాన్ చేసుకోవడం గురించి మాట్లాడదాం. మనము లాస్ట్ ముందు వీక్ ఇమాన్యుయల్ తనుజకి ఎగెనెస్ట్గా కన్నింగ్గా ప్లాన్లు వేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుకున్నాం. అప్పుడు నేనేం చెప్పాను, అది కొంచెం నాకు నచ్చలేదు, కన్నింగ్గా కూడా అనిపించింది ఎందుకో అన్నట్టు. అట్లీస్ట్ చేసే ముందు చెప్పినా నాకు అట్లా అనిపించేది కాదు అని చెప్పాను. సో ఇక్కడ సేమ్ నాకు అదే అనిపించింది. నాకు ఎవరన్నా ఏ సీజన్ అయినా సరే ఇదే నా లైక్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్. మన క్లోజ్ కాని వాళ్ళతో గేమ్ ఆడడం ఓకే. ఇప్పుడు తనుజ గారికి భరణి గారు క్లోజ్, ఓకే, ఎంత బాండ్స్ వద్దనుకున్నా ఉంటుంది కదా క్లోజ్నెస్. సో నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఎలాగా ఆలోచిస్తాను, నేను ఎలాగ ఆడతానో అదే రివ్యూగా చెప్తాను నేను. సో నేను ఆ ప్లేస్లో ఉంటే నా క్లోజ్ వాళ్ళని నామినేట్ చేయడం అంటే క్లోజ్ వాళ్ళతో గేమ్ ఆడుతున్నాం, క్లోజ్ వాళ్ళతో గేమ్ స్టార్ట్ చేసాం, ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో నాకు అట్లీస్ట్ వాళ్ళకి చెప్పాలి నేను నీతో గేమ్ ఆడుతున్నా, సో అంటే నేను నీకు నామినేషన్ చేయబోతున్నా, నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. చెప్పడం ఇష్టం లేకపోతే ఫైన్, నేను ఆ రోజే చెప్తాను రీజన్స్. అట్లీస్ట్ ఇలాంటిది ఒకటి థింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎవరి విషయంలో అయినా. ఎవరు ఏ క్లోజ్ మనిషిని నామినేట్ చేసుకున్నా ఏ సీజన్లో అయినా నాకు ఇలా చేయకుండా డైరెక్ట్గా నామినేషన్ దగ్గరకు వచ్చి ఇట్లా చేస్తే నాకు నచ్చదు అనమాట. నచ్చడం అంటే అది ఎందుకో నాకు కన్నింగ్గానే అనిపిస్తుంది. ఆ రోజు ఇమాన్యుయల్కి ఎట్లా అనిపించిందో ఇప్పుడు తనుజ గారికి అట్లా కరెక్ట్ కాదనే అనిపించింది నాకు. సో ఇంకో థింగ్ ఏంటంటే మనం ఆ రోజు సుమన్ అన్న పాయింట్స్ రమ్యని అడిగినందుకు మనం రమ్యనేనా ఐషాని అడిగినట్టున్నారు, ఐషా గారిని అడిగినందుకు మనం అనుకున్నాం పాయింట్స్ అడుగుతున్నారు ఏంటిది అని. ఇప్పుడు తనుజ గారు తన దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయిలేండి, బట్ స్టిల్ డెమాన్ పవన్ని రీతుని పాయింట్లు అడిగారు. ఇదే కాదు
ఆ రోజు ఆయిషా గారిని ఫస్ట్ అన్‌డిజర్వ్డ్ అని చెప్పడానికి గూడా పాయింట్లు అడిగారు. బట్ తర్వాత మార్చేశారు డిజర్వ్డ్ అని ఇట్లా అన్నారు. అంటే అక్కడ గూడా పాయింట్స్ అడిగారు. సో, ఆమె తన పాయింట్స్‌తో పాటు వేరేవన్నీ కలిపి పెడుతున్నట్టు ఎందుకు తన పాయింట్ తను డైరెక్ట్‌గా పెట్టొచ్చు కదా! ఇది గూడా నాకు నచ్చలేదు. సో, ఫస్ట్ ఇదేంటంటే నామినేషన్‌కి ముందు జరిగిన విషయాలు. ఓకే. ఇవి ఇక్కడ ముందు జరిగింది గూడా నాకు నచ్చలేదని చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సొచ్చింది. ఇది ఓకే ఫైన్. నౌ ఇప్పుడు నామినేషన్స్‌కొస్తే ఇక్కడేమైంది? భరణి గారు స్టార్ట్ చేస్తారు ఫస్ట్. డే 1 నుంచి నేను నా బెస్ట్ ఇచ్చాను. డెమాన్ పవన్‌కి డిఫెండ్ చేసుకోవడానికి. అలానే ఇక్కడ నేను నా ప్రయారిటీ ఒకటుంది. బట్ అది కన్విన్స్ చేసే ప్రాసెస్‌లో ఇలా జరిగింది. ఇక్కడ ఇది ఈయన భరణి గారు డిఫెండ్ చేసుకుంటారు. నెక్స్ట్ తనుజ గారు ఏమని డిఫెండ్ చేసుకుంటారు? యాక్చువల్లీ నేను అట్లేం లేను పార్షియల్‌గా. ఇంకా నేను మీకు సపోర్ట్ చేస్తున్నానని మా వాళ్ళతో నాకు గొడవ అయింది. అంటే అది ఆయిషాకి డిజర్వ్డ్ ఇవ్వడం ఇవన్నీ మాలో మాకే కొంచెం కాన్ఫ్లిక్ట్స్ కూడా వచ్చాయన్నట్టు చెప్పారు. ఆమె బయాస్డ్‌గా ఉన్నారా లేరా అంటే ఆమెకి అంటే గేమ్ స్ట్రాటజీ బట్టి ఉన్నారు. అంటే వాళ్ళకేదో బెనిఫిట్ చేయాలని లేరు, వాళ్ళకేదో లాస్ చేయాలని లేరు. ఆమె స్ట్రాటజీ వైజ్ వెళ్ళారు. ఆమెకు ఆ స్ట్రాటజీ వాళ్ళకి బెనిఫిట్ అయితే బెనిఫిట్ అయింది, లాస్ అయితే లాస్ అయింది. అది వాళ్ళ వైల్డ్ కార్డ్స్ ఒకరికైనా అంటే ఎవరితో అయినా అట్లే ఉన్నారు. అండ్ అందరూ అంతే ఉంటారు, ఆమె ఒక్కళ్ళే కాదు. సో దానికి సాయి పాయింట్ పెద్ద వ్యాలిడ్ అనుకోలేము. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆర్గ్యూ చేసుకోమంటారు. ఆర్గ్యూ అంటే పాయింట్స్ పెట్టుకోమంటారు లేండి బేసికలీ. ఇక్కడ భరణి గారు స్టార్ట్ చేస్తారు. తనుజ నన్ను ఎప్పుడు సేవ్ చేయాల, నేనే తనని రెండు సార్లు సేవ్ చేశాను. అండ్ నేను టాస్కులు బాగా ఆడతాను. అండ్ ఎవరితో పెద్దగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోను. అంటే తనుజ గారు పెట్టుకుంటారు అని, టాస్కులు ఆడరు అని. ఐ మీన్ ఇండైరెక్ట్గా అదే. అండ్ దానిలో తప్పేం లేదు. వాళ్ళలో మైనస్లు మనలో ప్లస్లు చెప్పుకోవడమే ఇక్కడ. సో ఎవరిని ఇరిటేట్ చేయను. అండ్ నా వాయిస్ పెద్దగా రేస్ రావు. అండ్ నేనేమన్నా రేషన్ మేనేజర్గా ఉన్నా, హౌస్లో ఏదన్నా ఉన్నా నా మీద ఏం కంప్లైంట్స్ రావు, నేను ఏదన్నా చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు అని చెప్తారు. సో ఇవన్నీ డెఫినెట్లీ కరెక్ట్ పాయింట్సే భరణి గారివి. సో ఇక్కడ తనుజ గారి కన్నా ఎందుకు బెటరో చెప్పాలి. ఇక్కడ సేవ్ చేసింది కాబట్టి పే బ్యాక్ చేయాలి. ఈ పాయింట్ నాకు అంటే అదేదో పే బ్యాక్ చేయాలన్నట్టు చెప్పారా అన్నట్టు అనిపించింది. సేవ్ చేసిన పాయింట్ ఎందుకు వచ్చింది అనిపించింది. బట్ మిగిలిన పాయింట్స్ కరెక్టే. టాస్కులు బాగా ఆడతారు, కంప్లైంట్స్ ఉండవు, ఇవన్నీ కరెక్ట్. ఓకే, ఇది భరణి గారిది. నెక్స్ట్ ఇక్కడ తనుజ గారు స్టార్ట్ చేశారండి. ఆ టాస్క్ సపోర్టింగ్ గేమ్. మనకి ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ సపోర్టింగ్ గేమ్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ ఎవరు జెన్యున్గా ఉంటారు, ఎవరు నమ్మకంగా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచే హెల్ప్ తీసుకుంటాం కదా. నాకు ఆ నమ్మకం ఆయన మీద ఉంది కాబట్టే ఆయనని అడిగాను అన్నట్టు చెప్తారు. అండ్ సో బాండింగ్ వల్ల వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చినప్పుడు మీ వే ఆఫ్ బిహేవియర్ కానీ అదంతా మీరు ఏదైతే మీకు మైనస్ అయిందో బాండింగ్స్ వల్ల అదంతా మీరు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉన్నట్టుగా బిహేవ్ చేశారు. బట్ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. అంటే అలా బాండింగ్స్ ఇవేం పెట్టుకోను అన్నట్టుగా వచ్చారు. బట్ తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దివ్య గారు ఆడారన్నారు కదా. నేను మీ దగ్గరకు వచ్చి నేను ఆడతానంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది ఎవరు మన సైడ్ ఉన్నారో. వాళ్ళు ఆడతా అన్నారు కదా, ఆడనివ్వండి అన్నారు. నేను షూరా, నేను వద్దా అన్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాకు కావాల్సింది మీరు గెలవడం, అండ్ మీరు గెలిచారు, అయింది. సో చివరికి ఏమైంది, కెప్టెన్సీ టాస్క్లో మీరు 2 కాకుండా ఉన్నారు. అండ్ బిర్యానీ టాస్క్లో మాకు పీసెస్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, మీ టీం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మాకు ఆగమని చెప్పారు. బట్ మీ టీంలో వాళ్ళకే పీస్ రాకుండా మా వాళ్ళకి ఎలా వచ్చాయి, ఫేవరిజం చేశారా? అండ్ ఇదంతా మాట్లాడారు తనుజ గారు. ఇక్కడ ఫస్ట్ నేను నా పాయింట్స్ చెప్తాను, తర్వాత భరణి గారి పాయింట్స్ చెప్తాను. నా పాయింట్స్ ఏంటంటే ఆమె ఒప్పుకుంటున్నారు, సపోర్ట్ చేశారు. అండ్ అది సపోర్టింగ్ టాస్క్, మీరు సపోర్ట్ చేశారు, దానికి ఫైన్, నేను అది కాదనట్లేదు అని ఒప్పుకుంటున్నారు. ఓకే,
ఇక్కడ నెక్స్ట్ బాండింగ్ వల్ల మీరు వెళ్ళిపోయారు బట్ చేంజ్ అవ్వలేదు అనే పాయింట్ తీశారు. అది కొంచెం నిజంగానే కెప్టెన్సీ టాస్క్లో సేఫ్ ప్లే ఆడారు. బట్ నాకేమనిపించిందంటే అక్కడ సేఫ్ ప్లే ఆడడానికి వన్ ఆఫ్ ద రీజన్ యు ఆర్ ద రీజన్. సో అది ఎవరైనా అనొచ్చు కానీ తనూజ గారు అనకూడదేమో. నీకోసం అంటే ఆబ్వియస్లీ దివ్య గారికి ఇంకా బలంగా ఉంది అక్కడ రీజన్ దివ్య గారి సైడ్ వెళ్ళడానికి. స్టిల్ ఇటు పక్క నువ్వు ఉన్నావు కాబట్టి అటు ఇంకా వెళ్ళాలా లేదా అని యాక్చువల్లీ అటువైపు ఆలోచించకుండా వెళ్ళిపోవాలి దివ్య గారి సైడ్. స్టిల్ నేను కన్విన్స్ చేసి వెళ్దామని ఆయన ఆగిపోయాడు. సో ఓకే, ఆయన చేసిన తప్పే, ఎవరైనా పాయింట్అవుట్ చేయొచ్చు. నీ కోసం చేసిన అతన్ని నువ్వే పాయింట్అవుట్ చేస్తుంటే అది నాకు కొంచెం ఓకే, పాయింట్ కరెక్టే బట్ యూ షుడెంట్ పాయింట్ అన్నట్టు అనిపించింది. సో పాయింట్ అయితే కరెక్ట్ బట్ ఏమో తనుజ గారు పాయింట్ చేయడం కొంచెం, ఎవరి కోసం అయితే ఆయన అదంతా చేశాడో ఆ మనిషి వచ్చి చేస్తుంటే మనకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అట్లా అనిపించింది. సో ఇంకా బిర్యానీ టాస్క్ అది ఆయన వల్ల ఫాల్ట్ జరిగిందండి. బట్ ఆయన తెలిసి చేసి ఉండరు, ఆయనకి అంత కావాలని చేసి ఉండరు అనే మెంటాలిటీ అనుకుంటున్నాను నేను. అసలు ఆ బిర్యానీ పీసుల గురించి అంత ఏముంది అనిపించింది నాకు. సో అక్కడ ఫేవరిజం అవన్నీ కాకపోతే ఆ ఫాల్ట్ అందరికి ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి, అది ఫాల్టే. బట్ అది ఆయన మెంటాలిటీకి అది కావాలని చేశారు అనుకోవట్లేదు. బట్ ఫాల్ట్ ఈస్ దేర్. బట్ ఎవరైనా చేయొచ్చు. డెమాన్ పవన్ పెట్టాడు ఆ పాయింట్లు, ఫైన్. బట్ తనుజ గారు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. సో ఇక్కడ నెక్స్ట్ భరణి గారు స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ రిస్క్ నాది కదా, నన్ను పంపించలేదు అంటున్నావు, ఫైనల్ కాల్ నేను తీసుకోవాలి కదా, ఏమన్నా జరిగితే నేను డేంజర్ జోన్లోకి వెళ్తా కదా. సో ఇట్లా అంటున్నారు. అండ్ అందుకనే దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ కొంచెం తను హైట్ ఉంది అండ్ దానికి ఆ టాస్క్ హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి నాకు నా ప్రయారిటీ లిస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను నేను నీకు. బట్ నీకు ఒక మాట చెప్పి వెళ్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం తీస్తారంటే తనుజ గారు వేరే వాళ్ళకి కెప్టెన్సీ ఛాన్స్ ఇవ్వలే అని తీస్తారు. ఫస్ట్ ఓకే, ఇది కంప్లీట్ చేద్దాం. రిస్క్ నాది, నన్ను పంపించలేదు, ఇదంతా కరెక్టేనండి. భరణి గారి పాయింట్ కరెక్టే, నన్ను ఎందుకు పంపించలేదు అంటే నా చాయిస్ కదా అనేది కరెక్ట్ ఆయనది. దీనికి తనుజ గారు ఏమంటారు, మరి అక్కడే చెప్పాలి కదా మీకు నాతో ఉంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అంటే ఆయన డైరెక్ట్గా చెప్పలేకపోయాడు. అది మనకే అర్థమవుతుంది. దివ్య గారు వెళ్తే బెటరా, తనుజ గారు వెళ్తే బెటరా అంటే ఎవరికైనా అది అర్థమైంది, చిన్న పిల్లోడికైనా దివ్య గారు వెళ్తేనే బెటర్ అని. ఆ టాస్క్ హైట్కి కానివ్వండి కొన్ని మనకు అర్థమవుతాయి కదా. సో అలాంటప్పుడు మళ్ళీ నువ్వు నాకు డైరెక్ట్గా ఎందుకు చెప్పలే. అది సేఫా అంటే అన్ని చోట్ల అంత ఫేస్ మీద బ్లంట్గా వెళ్ళి మొహం మీద చెప్పక్కర్లేదు. అలాంటి దానికి అది సేఫ్గా చెప్పినా పర్లేదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం బయట అయినా కొంచెం ఏదన్నా ఒకళ్ళకి మనము నో చెప్పాల్సింది కొంచెం సాఫ్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, ఎక్కడ మరీ ఇప్పుడు అన్ని చోట్ల బ్లంట్గా చెప్పాల్సిన అవసరం అది సేఫ్. అది ఆమె ఏమంటున్నారు తనుజ గారు, అది సేఫ్గా ఆడడము, నువ్వు నాకు డైరెక్ట్గా చెప్పలేదు, ఇక్కడ హైట్ అడ్వాంటేజ్ ఉంది, నాతో పంపిస్తే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అని నాకు డైరెక్ట్గా చెప్పలేదు అంటున్నారు. అక్కడ నువ్వు అర్థం చేసుకోవచ్చు డైరెక్ట్గా అసలు ఎందుకు నిన్ను పంపించట్లా, ఎందుకు దివ్యాన్ని పంపిస్తున్నారు. అది నువ్వు డైరెక్ట్గా చెప్పలే అంటే ఆయనకు ఆ మనస్తత్వం లేదు. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఇచ్చేస్తానండి. కెప్టెన్సీ టాస్క్లో డైరెక్ట్గా నేను దివ్య వైపు చేస్తాను అని టాస్క్ స్టార్ట్ అవ్వకముందే కన్విన్స్ చేసుకొని దివ్య గారి సైడ్ నుంచోవడం, అక్కడ బ్లంట్గా చెప్పేయడం ఈజ్ కరెక్ట్. ఇలాంటి విషయాల్లో అంత బ్లంట్గా వెళ్ళక్కర్లేదు, అంత రూడ్గా వెళ్ళక్కర్లేదు. సో ఇక్కడ సాఫ్ట్గా చెప్పడం కరెక్టే. సో దీనికి ఏదో నీకు అర్థం కానట్టు, ఎందుకు దివ్యాన్ని పంపించారు అర్థం కానట్టు, డైరెక్ట్గా ఎందుకు పంపలేదు, సేఫ్ ఆడావు అనడం నాకు కరెక్ట్ కాదనిపించింది. ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళకి కెప్టెన్సీ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు, ఇది నాకు అర్థం కాలేదండి. ఆ ప్లేస్లో నేనున్నా అంతే చేస్తా కదా, మీరున్నా అంతే చేస్తారు కదా, కమెంట్ చేయండి, మీరున్నా అంతే చేస్తారు కదా. ఇది లాజిక్లెస్ పాయింట్ అనిపించింది.
అక్కడ ఆయన డెసిషన్ ఎవరిని తీసుకోవాలో. ఇది అనొచ్చు కదా భరణి గారు, సరే నా ప్లేస్లో నువ్వు ఉంటే ఆమె అన్నా అంటారేమో, నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తా అన్నా అంటారు. సో సో ఇది రాంగ్ అండి, ఇది అసలు లాజిక్లెస్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ దీనికి భరణి గారు కౌంటర్ ఏమి ఇస్తాడు? ఆయన ఇచ్చిన కౌంటర్ ఇంకో దారుణం. అదేంటంటే, నువ్వు అక్కడే చెప్పాలి కదా, అక్కడ ఎందుకు చెప్పలేదు, నేను అందరిని అడిగారు అక్కడ చెప్తే మాత్రం వేరే వాళ్ళకి ఇస్తారా, ఇక్కడ మీకోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళకి వదిలేసి అనుకున్నా నేను. ఇదేమి ఆన్సర్ అనుకున్నా. సో ఎంతసేపు మీరు ఇమ్మాన్యువల్ దివ్య అంటారు తప్ప తనుజ గొంతు ఎక్కడ మీకు వాల్యూ ఉంది అంటారు. ఆమెమో అసలు ఆమెని జస్ట్ ఆడకుండా స్టాండ్ తీసుకున్నందుకు ఆమెకి లోపలికి రమ్మంటాం, ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. మళ్ళీ మా గొంతుకి వాల్యూ అంట, ఇది మరీ టూ మచ్గా అనిపించింది. సో ఈ పాయింట్స్ అయితే నాకు అసలు వ్యాలిడ్. ఆమె చెప్పిన దానిలో కెప్టెన్సీ టాస్క్ది, బిర్యానీ టాస్క్ది కరెక్టేనండి. బట్ తనుజ గారు రేస్ చేయాల్సిన వాళ్ళకున్న రిలేషన్కి అది రేస్ చేయాల్సిన అవసరం లేదు. వేరే పాయింట్స్ అయితే అసలు వ్యాలిడే కాదనిపించినాయి. సో ఇంకా నెక్స్ట్ ఏం చెప్పారు, ఇంతే అనుకుంటా. ఇదేంటి నెక్స్ట్ భరణి గారు అంటారు, బాండ్ల వల్ల నేను బయటికి వెళ్ళాను, హోస్ట్ కూడా అన్నారు భుజాలపైన బాండ్లతో కిందకి వెళ్ళిపోతున్నావు అన్నారు. ఈసారి ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలని నేను అనుకుంటున్నా, ఐ వాంట్ హర్ టు గో అవుట్. ఇది రాంగ్. ఇదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్స్ వల్ల ఆయన బయటికి వెళ్ళారనేది ట్రూ. ఒక బాండ్ ఉందంటే అది తనుజ గారే ఉండరు ఆ బాండ్లో కంప్లీట్గా, ఆర్ భరణి గారే ఉండరు కంప్లీట్గా. ఒక బాండ్ ఇద్దరి మధ్య ఫామ్ అవుతుంది అంటే ఆ బాండ్లో ఇద్దరు ఉంటారు. ఓకే, అందులో ఏదైనా పాజిటివ్ జరిగితే అది ఇద్దరికి క్రెడిట్ ఇవ్వాలి, నెగిటివ్ జరిగితే ఇద్దరికి క్రెడిట్ ఇవ్వాలి. సో ఒక రిలేషన్షిప్ బ్లేమ్ వస్తే అవతల పర్సన్ మీదకి తోసేయడం అండ్ పాజిటివ్ వస్తే మనకి తీసేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళ మధ్య వాళ్ళకి ఎంత లైక్ ఉందా డిస్లైక్ ఉందా పక్కన పెడితే బయటకు అది నెగిటివ్గా వచ్చింది. ఆ నెగిటివిటీకి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని నా ఫీలింగ్. సో ఇక టోటల్గా తనుజ గారి మీదే తోసేయడం నాకు నచ్చలేదు. ఇప్పుడు ఓకే, తనుజ గారు ఆ బాండ్లో కొంచెం ఓవర్ డిపెండెంట్ అవుతున్నారా, వాట్ ఎవర్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి తనుజ గారి సైడ్ నుంచి. అప్పుడు ఈయన లిమిట్ చేయొచ్చు కదా, ఈయన ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేశాడు అప్పుడు? సో ఈయన సైడ్ ఈయన చెప్పలేకపోవడము, ఈయన సైడ్ ఈయన లిమిటేషన్స్ ఉన్నాయి, తనుజ గారి సైడ్ తనుజ గారికి ఉన్న లైక్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇద్దరి సైడ్ ఉండడం వల్ల అది కలిపి అలా బయటకు వచ్చింది నెగిటివ్గా. సో ఇది ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను. దెన్ దానికి తనుజ గారు ఏమంటారంటే, నా ఒక్కదానికి వల్లే వెళ్ళలేదు, మరి నా ఒక్కదాని వల్లే వెళ్ళుంటే నామినేషన్స్ అప్పుడు వచ్చినప్పుడు ఎవరిని ఇగ్నోర్ చేశారు, నాతో ఎందుకు బాగున్నారు, అండ్ మీరు ఏదో రాగానే ఒకటి ఒకటి దివ్య దగ్గర ఉందేమో అని నన్ను ఎందుకు అడగమన్నారు, మీరు డైరెక్ట్గా అడగకుండా. ఇదంతా పాయింట్స్ తీశారు, ఇవి కరెక్టే టోటలీ. ఇవి నాకేమనిపించిందంటే, దివ్య గారి వల్ల కూడా వెళ్ళిపోయారు. సో ఇక్కడ టోటల్గా భరణి గారి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తనుజ గారు తీసుకోవాలి, దివ్య గారు తీసుకోవాలి, ముగ్గురు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో దివ్య గారి వల్ల కూడా వెళ్ళిపోయారు. అండ్ మేబీ తనుజ గారు టాప్లో లేకపోయి ఉంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు తనుజ గారితో కూడా బాగుండేవాళ్ళు కాదు, ఇద్దరితో బాగుండేవాళ్ళు కాదు. సో అది ఆయన బయట ఆమె టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళది నెగిటివ్గా వెళ్ళినా స్టిల్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి ట్రై చేశారు. సో ఇది ఇంకా ఆయన గేమ్ ప్లే ఆయన చేశాడు, అండ్ ఈమె అబ్జర్వేషన్ ఈమె చేసుకొని కరెక్ట్ టైంలో పాయింట్ పెట్టారు. సో ఇదండి టోటల్గా. ఇంకేమైనా జరిగిందా వీళ్ళ మధ్యలో ఏమైందంటే, ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో వేయలేదు. సో ఎపిసోడ్లో కట్ చేసేసారు యాక్చువల్లీ. పర్సనల్ అనే మాట పర్సనల్ బయట పెట్టుకోండి అంటారు కదా, అదేంటంటే ఒక పాయింట్ తనుజ గారు, భరణి గారు, దివ్య గారు మాట్లాడుకునేది విని, ఆమెతో ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు, జస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటే సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు విని ఆ పాయింట్ తీసుకొస్తారు నామినేషన్లో. మీరు దేనికి అన్నిట్లో సేఫ్ ఉంటారు, దివ్య మిమ్మల్ని రేషన్ మేనేజర్గా చేయమంటే కూడా సైలెంట్ ఉంటున్నారు, అవునో కాదో ఏం చెప్పరు అన్నట్టు ఆ పాయింట్ తీసుకొని వచ్చి చెప్తారు. అది మా పర్సనల్ థింగ్ అని దివ్య అంటే, ఇక్కడ పర్సనల్ ఏంటి మీకు, ఇక్కడ అందరూ హౌస్ మేట్స్ ఉంటారు, ఇక్కడ పర్సనల్ ఏంటి, పర్సనల్ వెళ్ళి బయట పెట్టుకోండి అన్నారు. ఇది తనుజ గారు రాంగ్ మళ్ళీ దీనిలో. ఎందుకంటే అక్కడ పర్సనల్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు అక్కడ ఒక హౌస్ మేట్తో ఉంటుంది,
సమ్ ర్యాపో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నువ్వు నీ నామినేషన్లో పాయింట్లు పెట్టడానికి ఎవరు? హూ ఆర్ యూ? సో ఇది రాంగ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి బర్నీ గారు ఒక పాయింట్ తీసుకొస్తారు. అదేంటంటే నువ్వు నన్ను కూడా తీసేయమని చెప్పావు కదా కెప్టెన్సీ టాస్క్లో నుంచి సాయికి అన్నట్టు తీసుకొస్తారు. ఇక్కడ సాయి కోపం వస్తుంది, నా పేరు ఎందుకు తీసుకొచ్చారు, అండ్ ఇది నేను మీకు చెప్పలేదు, నేను వేరే మనిషితో చెప్పాను, మీకు ఎవరు చెప్పారని అడిగితే నేను చెప్పను ఆ మనిషి పేరు అని బర్నీ గారు అంటారు. సరే నేనే చెప్తానని తనుజ నేను ఇది దివ్యతో చెప్పాను, అది వేరే కాంటెక్స్ట్లో చెప్పాను, ఆయన చెప్పింది వేరే కాంటెక్స్ట్లో అండి. సో ఇలా వేరే కాంటెక్స్ట్లో చెప్పాను. అండ్ మేబీ ఇంకా దివ్య గారు చెప్తారు నేనే బర్నీ గారికి చెప్పాను అది అని. సో అది నాకేం ప్రాబ్లం లేదు, నేను చెప్పాను ఆ మాట. ఎందుకంటే అక్కడ ఉన్నది ముగ్గురం, దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ, బర్నీ గారు కూడా వెళ్ళి వచ్చారు, నేను డే 1 నుంచి ఉన్నాను, అదే పాయింట్ చెప్పాను, నాకు అది అడ్మిట్ చేయడానికి కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు. ఇక్కడ బాగానే అనిపించారు ఈ పాయింట్లో. సో ఇదండి టోటల్గా వీళ్ళు చెప్పిన రీజన్స్ ఆర్ వాట్ ఎవర్. బర్నీ గారు డిఫెండ్ చేసుకునే బాగున్నాయి, బట్ తనుజ గారు ఎక్కువ పాయింట్స్ పెట్టేశారు ఆయన సైడ్. బర్నీ గారు జస్ట్ స్టార్టింగ్ ఒక 2 లైన్లు చెప్పి వదిలేశారు. సో ఇక్కడ నాకు ఏమనిపించిందంటే తనుజ గారు చెప్పిన వాటిల్లో ఓన్లీ కెప్టెన్సీ టాస్క్, బిర్యానీ టాస్క్ కరెక్ట్ అనిపించింది. బట్ కెప్టెన్సీ టాస్క్ అయితే టోటలీ తన గురించి ఆలోచించి ఆయన స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఎలా చేస్తారా అన్నట్టు అనిపించింది. సో అది ఓకే, పాయింట్స్ కరెక్ట్ అయినా తనుజ గారు చేయడం నాకు నచ్చలే, అది మ్యాటర్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సపోర్ట్ వద్దు 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 అంటున్నారు, బట్ ఇక్కడ మళ్ళీ రితు అండ్ డెమాన్ పౌండ్ సపోర్ట్ తీసుకుంటున్నారు కదా తనుజ గారు. సో యా, తీసుకోవడం తప్పు కాదు, అక్కడ వద్దు అనుకున్నా అక్కడ కష్టం తీసుకోకుండా ఉండడం. సో అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు అలాంటప్పుడు. సో దట్స్ మై థింగ్. ఇక్కడ ఏంటంటే దివ్య గారు ఆ కెప్టెన్సీ టాస్క్ అండ్ బిర్యానీ టాస్క్ పాయింట్కి అది అసలు ఫన్ టాస్క్గా జరగాల్సింది, అక్కడ మీ ఫాల్ట్ ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నానని బర్నీ గారు నామినేషన్ చేస్తారు, తనుజ గారిని కాకుండా. సో యా, ఆ 2 పాయింట్స్ కరెక్టే మనం చూసుకుంటే. దివ్య గారు కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ సంజన గారు అంటారు మళ్ళీ మీ ముగ్గురు మళ్ళీ రిపేర్ చేసేసుకుంటారులే అని, అంటే మళ్ళీ డిస్ప్యూట్స్ వచ్చినాయి కదా ముగ్గురు. సో అది నెక్స్ట్ మళ్ళీ తనుజ గారు ఉండిపోతారు. తనుజ గారు లాస్ట్ వచ్చినట్టున్నారు. ఇంకొకళ్ళు ఎవరు వచ్చారు, తనుజ గారి దగ్గర రాముది ఉంది. సో తనుజ గారేమో ఇమాన్యువల్ని చేస్తారు, రాము ఏమో కళ్యాణ్ని చేస్తారు. సో ఫస్ట్ మనం తనుజ గారి పాయింట్స్. తనుజ గారు ఏంటంటే ఇమాన్యువల్ని చేశారు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మాస్క్ తీసేస్తే బాగుంటుంది. ఇక్కడ డైరెక్ట్గా ఆమె ఎగ్జాంపుల్స్ ఏం చూపిలా, లైవ్లో చూపించారో లేదో, ఏ సేఫ్ గేమ్ అంటే దేనిలో సేఫ్ గేమ్ అని ఎగ్జాంపుల్స్ చూపించలేదు. సో చూపించుంటే బాగుండేది, ఆర్ ఆమె అసలు చెప్పనే లేదు. మళ్ళీ ఆ బెడ్ టాస్క్ ఇవన్నీ వచ్చేస్తాయి. నేను సేఫ్ గేమ్ ఆడిందే నీకు సపోర్ట్ చేస్తా ఆడినవే అవి సేఫ్ గేమ్స్ అయినాయి. ఆ 3 టాస్క్లో ఏవో బెడ్ టాస్క్ ఒకటి, వాటర్ టబ్ టాస్క్, ఇంకోటి ఏంటది, ఇంకోటి ఏదో గుర్తులేదు. సో ఈ 3 నాకు సేఫ్ గేమ్ అయినాయి, నీకోసం ఆడినాయి. ఇది ఎలా అంటే బర్నీ గారిది కూడా నీకోసం ఆడితేనే నేను సేఫ్ అయ్యాను, నువ్వే నామినేట్ చేస్తున్నావా అన్నట్టు ఆయన చెప్పాల్సింది పాయింట్, అసలు ఆయనకు కూడా చెప్పాల్సింది ఇమాన్యువల్తో పాటు. సో ఆయన కూడా అంతే కదా, తనుజ గారికి సపోర్ట్ చేస్తానే కదా సేఫ్ అయింది. సో మళ్ళీ తిరిగి ఆమె నామినేట్ చేస్తారు కామెడీగా. సో నా వంతు అయినంత వరకు నేను మోస్తాను, నా దాకా వచ్చినప్పుడు మళ్ళీ నేను నిన్ను కూడా ఎక్కడ మోసేది అన్నట్టు, నిన్ను కూడా దింపాలి కదా, ఇంకా భారం దించుకోవాలి కదా అన్నట్టు అంటారు ఇమాన్యువల్. ఇదేం లేదండి, బెడ్ టాస్క్లో నాకు అయినంత వరకు సపోర్ట్ చేశాను, ఇంకా లాస్ట్కి వస్తున్నప్పుడు మరి ఇంకా అప్పుడు కూడా నిన్నెక్కడ ఆపాలి అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇదేంటంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడండి, ఏదో కిడ్నీది, నేను నాకు కిడ్నీలు ఇవ్వచ్చు అంటే ఓకే, బట్ నా ప్రాణాలు పోయాక కిడ్నీ తీసుకొని మరీ నీకు కిడ్నీ ఇవ్వలేను కదా అని ఏదో చెప్తాడండి సంథింగ్. సో మరి నువ్వు నాకు సపోర్ట్ చేస్తే బెడ్ టాస్క్లో భరణి గారు ఎందుకు బ్యాడ్ అయ్యారు అంటే, భరణి గారు తోసేసినందుకు బ్యాడ్ అయ్యారు, సేఫ్ గేమ్ నీది, పెళ్లి కూతురులాగా నుంచున్నావు, ఎఫర్ట్స్ లేవు ఏం లేవు, నీకు సపోర్ట్ చేసిన మేమేమో బ్యాడ్ అయ్యాము, ఇక్కడ మేమిద్దరం సపోర్ట్ చేసామన్నట్టు అంటారు ఆయన.
ఇంక ఇక్కడ తనుజ గారు నీకోసం సంజన గారు స్టాండ్ తీసుకున్నారు, నువ్వే తనకు తీసుకోలేదు అంటే మరి అందరూ ఎందుకు నన్ను అంటున్నారు వచ్చి అన్నట్టు అంటారు. సో ఇక్కడ చెప్తాలండి ఈ విషయం. నెక్స్ట్, సంజన గారి కోసం కెప్టెన్సీ తీసేసావు, మరి నీకు కెప్టెన్సీ అంటే అంత ఇంట్రెస్ట్ లేదని నేను అనుకోవచ్చు. ఆ తర్వాత ఈ లైట్లు ఆపే కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా, అదే దివ్య గారికి తనుజ గారికి గొడవ అయింది, నువ్వు నాకు ప్రామిస్ బ్రేక్ చేసావని. ఆ టాస్క్లో నువ్వు, కళ్యాణ్, దివ్య ఉంటే నేను అలా అనుకోవచ్చు, నీ కెప్టెన్సీ నువ్వు సంజన గారి కోసం ఇచ్చేసావు కాబట్టి నిన్నే తీసేద్దాంలే అనుకోవచ్చు. బట్ స్టిల్ నేను నీకు సపోర్ట్ చేసి దివ్యాది తీసేసాను అన్నట్టు అంటారనమాట. నువ్వేమో నా లైట్స్ ఆఫ్ చేసావు అన్నట్టు అంటారు. ఇమాన్యువల్ అప్పుడు తనది ఆఫ్ చేస్తారు. దానికి ఇమాన్యువల్ ఏమని డిఫెండ్ చేసుకుంటారంటే, మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది, నేను ఎవరిది ఆఫ్ చేసినా నా పేరు చెప్తారు, సో కొంచెం ఛాన్స్ తీసుకొని నీది ఆఫ్ చేసా అన్నట్టు అంటారు అనమాట. సో ఇక్కడ నీది సేఫ్ కదా, మరి భరణి గారు కత్తి కావాలా అంటే ఎందుకు వద్దన్నావు, అదేలేండి ఆ డాగర్ టాస్క్లో నేను ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్ కూడా చేశాను, అది మాధురి గారే ఆమెడే ఒప్పుకొని చేయమన్నారు, అది నేను కన్సిడర్ చేయను. సో ఇక్కడ నీలా నేను సిల్లీ పాయింట్ వేయను, నాకు ఈరోజు స్ట్రాంగ్ ఉంది, ఈరోజు చేస్తున్నా చూడు అన్నట్టు మాట్లాడతారు. నెక్స్ట్, ఇదంతా జరిగిందండి. ఇంకా యాక్చువల్లీ లైవ్లో లెందీ డిస్కషన్ జరిగిద్ది. సో ఇక్కడ టోటల్గా వీళ్ళ పాయింట్స్ ఏంటంటే, ఇమాన్యువల్దేమో హెల్ప్ చేసినా చేయలేదంటారు, అండ్ తనూజదేమో సేఫ్ అంటారా ఇంకేమంటారు. టోటల్గా ఇక్కడ నాకేమనిపించిందంటే, ఇమాన్యువల్ ఫుల్ సపోర్ట్ చేయలే కానీ పార్షియల్గా చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ నాకేమనిపించిందంటే, ఇమాన్యువల్ ఎంతసేపటికి నేను నీ పక్కన ఉన్న నీ దానిలో పోయకుండా శ్రీజ దానిలో పోస్తున్నాను అంత దూరం వెళ్ళి అన్నట్టు చెప్తారు. బట్ అక్కడ ఒక పక్క తనూజ ఉంది, ఇంకో పక్క రీతు ఉంది, రీతు దానిలో కూడా పోయలేదు ఇమాన్యువల్. సో ఇదో పాయింట్ ఉంది, ఇదేంటంటే లైక్ తనూజ గారు అనొచ్చు, నువ్వు నా దానిలోనే కాదు రీతు దానిలో కూడా పోయిలా, మరి నన్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు అనొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఇమాన్యువల్ కూడా రీతు పోసాడని తెలిసి కూడా ఎందుకో తనుజ దానిలో పోయలేదని పాయింట్అవుట్ చేస్తున్నారు. బట్ ఇదొకటి పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే, మీ ఇద్దరు డీల్ చేసుకున్నారు, భరణి గారు మీ దానిలో పోయట్లే, నువ్వు నా దానిలో పోయట్లే అని డీల్ చేసుకున్నారని తనుజ గారు అంటున్నారు. ఇది నాకు రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు భరణి గారు సంజన గారు దానిలో పోసినా ఓడిపోయేవాళ్ళు, ఫర్ సపోజ్ గెలవరు ఓడిపోతారు అనుకుందాం, సరే పోయకపోతే ఏమైనా గెలిచారంటే పోయకపోయినా గెలవలేదు. బట్ ఇక్కడ ఇమాన్యువల్ పోయకపోతే నువ్వు గెలిచావు, పోస్తే గెలుస్తావో లేదో కూడా తెలీదు. సో నీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి, విన్నింగ్ ఛాన్సెస్. బట్ సంజన గారికి 2 కేసెస్లో ఎందుకంటే పోయకపోతేనే గెలవనప్పుడు, పోస్తే ఆబ్వియస్లీ గెలవరు, భరణి గారు పోస్తే కనుక, పోయకపోతేనే గెలవనప్పుడు. సో ఆవిడకి పెద్దగా డిఫరెన్స్ లేదు, బట్ నీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి, అది గమనించుకోవాలి. సో నీకు పార్షియల్గా హెల్ప్ చేసినట్టే అని నాకు అనిపించింది అప్పుడు. బట్ ఇంకో లూప్ హోల్ నాకేమనిపించింది అంటే, అక్కడ రితుకు కూడా పోయలేదు కదా, తనుజదే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? ఆబ్వియస్లీ రితు గెలవలేదు కాబట్టి హైలైట్ చేయట్లా, తనుజ గెలిచింది కాబట్టి హైలైట్ చేస్తున్నారు. సో ఇది నాకు అనిపించింది. అండ్ బెడ్ టాస్క్లో అయితే కొంచెం అందరూ తనుజకు కొంచెం అంటే లైక్ అది నెక్స్ట్ ఇంకో రౌండ్ పెట్టుంటే ఎలా ఉండేదో తెలియదు, కానీ అది ఆ రౌండ్తో ఆగిపోయింది కాబట్టి ఫైన్. ఇంకో రౌండ్ పెట్టుంటే డెఫినెట్లీ మేబీ తనుజ గారి మీదకే వెళ్ళేవాళ్ళు నెక్స్ట్ ఇంకా. సో అక్కడ దాకైనా ఆగారంటే అక్కడ కొంత హెల్ప్ చేసినట్టు. ఇవన్నీ ఫుల్ హెల్ప్లు అనలేం కానీ పార్షియల్ హెల్ప్స్ అయితే చేశారు. సో తనుజ గారికి అయితే గ్రాటిట్యూడ్ లేదండి. వచ్చిన వాళ్ళందరూ నువ్వు సపోర్ట్ తీసుకుంటున్నావు అనకుండా నీ గ్రాటిట్యూడ్ లేదని చెప్పాల్సింది అనిపించింది నాకైతే ఇవాళ. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నువ్వు సపోర్ట్ తీసుకుని ఆడుతున్నావు అది ఇది అన్నారు కదా, సో సపోర్ట్ తీసుకుని ఆడుతున్నావు అంటే అది సపోర్టింగ్ టాస్కులు వచ్చినాయి, సపోర్ట్ తీసుకుని ఆడుతున్నారు, అది రాంగ్ కాదు. సపోర్ట్ తీసుకున్నాక మళ్ళీ నాకు చేయలేదు అంటారు కదా, అది రాంగ్. సో దాన్ని చెప్పాల్సిందే, ఆమె గేమ్ ఇంత కంప్ అయ్యేది కాదు ఇప్పుడు అన్నట్టు అనిపించింది నాకు. సో ఆమెకు చెప్పాల్సింది యాక్చువల్లీ నీకు గ్రాటిట్యూడ్ లేదని. అదేం ఫుల్ హెల్ప్ కాదు కదా, గ్రాటిట్యూడ్ ఎందుకు ఉండాలంటే ఫుల్ హెల్ప్ కాకపోయినా 10% హెల్ప్ చేసినా నా దృష్టిలో గ్రాటిట్యూడ్ ఉండాలి. సో అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. సో ఈ పాయింట్స్ మీద వాళ్ళని ఒకళ్ళు చేసుకున్నారు కాబట్టి నాకు మోస్ట్లీ ఈ కేసులో ఇమాన్యువలే కరెక్ట్ అనిపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక పాయింట్ తనుజ గారు తీస్తారు, అది నాకు బాగా అనిపించింది, కరెక్ట్గా అనిపించింది. ఏంటంటే
ఆవిడ నీ కోసం స్టాండ్ తీసుకుంది, సంజన గారు నువ్వు తీసుకోవట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇప్పుడు నువ్వెందుకు వచ్చి వేరే వాళ్ళందరినీ ఎందుకు వచ్చి అడుగుతున్నావు సంజన గారి బొమ్మ తీసుకొని వెళ్ళమని, నువ్వే ఆడచ్చు కదా తన బదులు అన్నట్టు అంటారు. అంటే వేరే వాళ్ళని అడిగే బదులు నువ్వే ఆడచ్చు కదా తన కోసం అన్నట్టు అంటారు తనుజ గారు. అది కరెక్టే కదా అనిపించింది. ఇప్పుడు అడగకపోయినా క్వశ్చన్ రాదు, ఎవరిని అడగలేదు, సాయినో ఎవరినో అడుగుతున్నారంటండి ఇమాన్యువల్, ఇది లైవ్లో జరిగింది. ఇప్పుడు ఇమాన్యువల్ ఎవరిని అడగలే, సాయినో ఎవరినో, తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. సర్లే ఇప్పుడు సంజన గారు కంపేర్ చేసుకుంటే ఫిజికలీ వీక్, తన గేమ్ ఆడాలనుకుంటున్నాడు అనుకుంటాం. ఇక్కడేమో అడిగేది అడుగుతారు సాయిని, బట్ తను సేఫ్గా ఉండాలి, తను వేరే వాళ్ళవి డీల్ చేసుకుంటాడు, అది రాంగ్. అది నాకు రాంగ్ అని అనిపించింది తనుజ గారు అడగడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ కూడా రేజ్ చేస్తారు తనుజ గారు, నువ్వు పవరాస్త్ర భరణి గారి కోసం పవరాస్త్ర యూజ్ చేయాలా, రాముకి యూజ్ చేసావు, మళ్ళీ వచ్చాక మరి భరణి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అడిగారు. సో ఇది నాకేమనిపించిందంటే ఆబ్వియస్లీ ఇమాన్యువల్ అప్పుడు యూజ్ చేయలేకపోయాడన్న గిల్ట్తో అది ఆయన వచ్చి కట్టప్ప గిట్టప్ప ఇవన్నీ అన్నాడు. సో మనకు ఆ గిల్ట్ ఎందుకులే, ఒక సపోర్ట్ చేసేస్తే మనకి ఇది కూడా ఉండదు అని చేసినట్టే అనిపించింది. భరణి గారికి ఆయన మనస్ఫూర్తిగా చేయలేదని అనిపించింది. ఆయనకు ఆ గిల్ట్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా శ్రీజాక్ చేసి ఉండేవాళ్ళు అనిపించింది. అండ్ ఇంకో థింగ్ పవరాస్త్ర గురించి నేనేం చెప్పాలనుకున్నా అంటే, అక్కడ అసలు ఆ పవరాస్త్ర నాకు అర్థం కాదండి. ఇప్పుడు ఒకటి మనకేంటంటే పవరాస్త్ర వల్ల 2 యూజెస్ ఉంటాయి. ఒకటి అవతల మనిషి మనకు క్లోజ్ అయితే వాళ్ళని సేవ్ చేసుకోవాలనుకుంటాం అది యూజ్ చేసి. ఓకే, వాళ్ళకి ఎన్ని ఓట్స్ అయినా రానివ్వండి, ఎక్కువ రానివ్వండి తక్కువ రానివ్వండి, అంటే లీస్ట్ ఓట్స్ ఉన్నా హై ఉన్నా మనం క్లోజ్ కాబట్టి సేవ్ చేసుకుంటాం. అది తర్వాత తెలుస్తుంది మనకి హై ఉందా లో ఉందా. ఇది తనుజ గారి కంటే ఇప్పుడు రిజల్ట్ తెలిసాక అడిగారు, కానీ మామూలుగా జరిగే ప్రక్రియ ఏంటి, వాళ్ళు హై వచ్చినాయో లో వచ్చినాయో తెలియదు, బట్ మనకు క్లోజ్ అయితే మనం సేవ్ చేసుకుంటాం. ఆ రీజన్ లేదు ఇమాన్యువల్కి. ఇది యాక్చువల్లీ దీనికి రిలేటెడ్ కాదు, బట్ నాకు ఒక డౌట్ వచ్చిందనమాట, అందుకని చెప్తున్నాను ఇదంతా. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఛాన్స్ ఇస్తే, అంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఎక్కువ వచ్చినాయి, బట్ నువ్వెవరికైతే యూజ్ చేస్తావో వాళ్ళకి తక్కువ వచ్చి ఉంటే ఇద్దరూ సేవ్ అవుతారు. అంటే ఇంకొకళ్ళేమో ఓట్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి సేవ్ అవుతారు, వీళ్ళేమో నువ్వు పవరాస్త్ర యూజ్ చేసావు కాబట్టి సేవ్ అవుతారు. సో మనం అక్కడ గెస్ చేసుకోవాలి ఇంకెవరికి ఎక్కువ వచ్చి ఉంటాయి ఎవరికి తక్కువ అని. ఆబ్వియస్లీ ఎక్కువ వచ్చిన వాళ్ళకే యూజ్ చేస్తే అది యూజ్ ఉండదు, తక్కువ వచ్చిన వాళ్ళకైతే ఇద్దరు సేవ్ అయిపోతారు. పాయింట్ ఇక్కడ అర్థమైంది కదా. సో అది కూడా కాదు, వీళ్ళు ఏం చెప్తున్నారు, బిగ్ బాస్ వాళ్ళు ఎవరిని సేవ్ చేస్తే వాళ్ళే ఉంటారు పవరాస్త్రతో, వేరే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తున్నారు. సో అప్పుడు అసలు అది వేస్ట్, ఎందుకంటే ఆడియన్స్ డెసిషన్ ఉండగా మనం ఒకళ్ళని సేవ్ చేస్తే వేరే వాళ్ళకి అన్ఫేర్ జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఇవి 2 కాదు ఇమాన్యువల్ రీజన్స్. ఇమాన్యువల్ రీజన్ ఏంటి, నేను ఆడియన్స్ ఎవరినైతే సేవ్ చేశారో వాళ్ళకే యూజ్ చేయాలనుకుంటున్నా అన్నాడు. ఆడియన్స్ సేవ్ చేసిన వాళ్ళకి ఇంకా యూజ్ చేయడం ఎందుకు, వాళ్ళు సేవ్ చేశారు కదా, వాళ్ళ సేవింగ్తోనే వాళ్ళు ఉంటారు కదా, అసలు యూజ్ చేయకుండా ఉండాల్సింది అనిపించింది నాకు. ఆ రీజన్ ఏంటా నాకు నిన్న డౌట్ వచ్చిందండి, ఇది నిన్నే చెప్దామా అనుకున్నా, బట్ ఇప్పుడు చెప్తున్నా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. సో ఇది వీళ్ళ నామినేషన్. ఇవాళ 1 hour దాటేటట్టుంది. సో ఇంకా నెక్స్ట్ కళ్యాణ్, అదే రాము కళ్యాణ్ని చేస్తారు. రీజన్ ఏంటంటే సుమన్ గారు అండ్ కళ్యాణ్ సంచాలకుగా ఫెయిల్ అయ్యారని చెప్పి చేస్తాడు. సో ఇదైతే రాముకి ఏం పాయింట్స్ ఉండవండి, రాముకి సుమన్ గారికి వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అనిపిస్తుంది నాకైతే. సో ఆబ్వియస్లీ ఒకసారి కళ్యాణ్ కూడా చేశాడు, నీకు సంచాలకుగా నువ్వు సరిగ్గా ఒప్పుకోలేదు చేసిన తప్పులని, అది కూడా గుర్తుపెట్టుకున్నాడో ఏమో. సో నీకు అది తెలుసు, లాస్ట్కి నేను చెప్పిన డెసిషనే మాధురి గారు కూడా చెప్పారని నీకు తెలుసు, బట్ స్టిల్ చేస్తున్నావు కదా, నాకు తెలుసు మంట పెట్టింది ఎవరో తెలుసు, ఎగదోస్తుంది ఎవరో, ఇది నాకు అర్థం కాలే ఎవరిని మేబీ భరణి గారిని అంటున్నారు, భరణి గారు కాదేమో, మేబీ ఇంకెవరు మంట పెట్టేది ఎవరు ఎగదోసేది ఎవరు, సుమన్ గారా ఏమో మరి. సో ఇట్లా అన్నాడు. ఇంకా సో ఈ పాయింట్ పెట్టి చేస్తారు. ఇప్పుడు ఇమాన్యువల్ కళ్యాణ్ చేసుకోవాలి, ఎందుకంటే తనుజ ఏమో ఇమాన్యువల్ చేసింది, రాము ఏమో కళ్యాణ్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకోవాలి. సో ఇక్కడ కళ్యాణ్ ఏం చెప్తాడంటే, నేను 3rd week నుంచి బాగా ఆడుతున్నా, సేఫ్ గేమ్ అయితే ఆడట్లా, ఇది ఇమాన్యువల్ కొంచెం ఆడతాడు అన్నట్టుగా. అండ్ ఇమాన్యువల్ అన్న మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, అండ్ తను ఇంతవరకు నామినేషన్స్లోకి కూడా వెళ్ళలేదు, వెళ్తే ఎలా ఉంటాడో ఎలా ఆడతాడో గేమ్ చూడాలని ఉందన్నట్టు ఇవన్నీ చెప్తాడు. సో
ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటాడంటే, నేను నామినేషన్స్‌లోకి రాలేదంటే ఇది నేను వాట్ అనుకోలేదు. ఆహ్, నేనేమి మిమ్మల్ని నన్ను చేయొద్దని చెప్పలేదు. మీకు పాయింట్స్ లేక మీరు నన్ను చేయలేదన్నట్టు. అది నిజమేలెండి. వాళ్ళకి పాయింట్లు లేక వాళ్ళు చేయలేదు. సో, ఇది నా మిస్టేక్ కాదు అన్నట్టు తను డిఫెండ్ చేసుకుంటాడు. అండ్ ఇంకా లైవ్‌లో అయితే కళ్యాణ్ నాకు యాక్చువల్లీ 14, 15 పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ నేను నీ దగ్గరకు పర్సనల్‌గా వచ్చి అడిగాను అండ్ సార్ట్ ఔట్ చేసుకున్నాము. సో, ఇంకా లైవ్‌లో యాక్చువల్లీ ఇంకా డిస్కషన్ ఎక్కువ జరిగినట్టుంది. బట్ ఇదే చూపించారు మనకి. ఇంకా ఇక్కడ డెమాన్ పాండ్ సంచాలక్ అనమాట. ఇక్కడ ఏమైనా కళ్యాణ్ మీద కొంచెం అంత రిలేషన్‌షిప్ కొంచెం స్పాయిల్ అయింది కదా వాళ్ళది. అదేమన్నా చూపించాడా అనిపించింది. ఎందుకంటే ఇమాన్యువల్‌వి బెటర్ పాయింట్స్ అనిపించాయి అండ్ కళ్యాణ్ పెట్టిన పాయింట్స్ కూడా సార్ట్ ఔట్ చేసుకున్నారు అన్నారు కాబట్టి ఇంకా కళ్యాణ్‌ని నామినేట్ చేస్తున్నా అన్నట్టు చెప్తారు డెమాన్ పాండ్. నేను ఇమాన్యువల్ చేస్తే పోయేది, నామినేషన్స్ వచ్చేవాడు అనుకున్నా. ఇంకా సో ఇక్కడ ఇమాన్యువల్ ఎమోషనల్ అవుతారు. సో నాకు ఇక్కడ రీతు బెస్ట్ ఫ్రెండ్ అసలు. కానీ ఇక్కడికి వచ్చాక తనుజ కనెక్ట్ అయింది. నాకు తన కోసం ఆడుతున్నానని ఎన్నిసార్లు చెప్పానురా, ఇప్పుడు సేఫ్ గేమ్ అంటుందని ఎమోషనల్ అవుతారు ఇమాన్యువల్. తన వల్ల ఆడాను సేఫ్ గేమ్ 3 సార్లు, తన వల్ల నాకు ముద్ర పడింది అన్నట్టు ఎమోషనల్ అవుతారు. తన వల్ల అంటే కొన్ని కేసెస్లో తనుజ గారి వల్ల, కానీ ఇప్పుడు మొన్న కూడా అంతే ఆడారండి. కెప్టెన్సీ టాస్క్లో కూడా ఇప్పుడు తనుజ గారు ఏం అడగల అప్పుడు, కానీ అందరికీ డ్యాన్స్ చేశారు. మీరు చూస్తే ఎవరు ఒక్కళ్ళకి లేరు పర్టికులర్గా. అది తనుజ గారికి చేశారు. అండ్ కొన్ని విషయాల్లో ఆయన సేఫ్ గేమ్ ఆడారు. ఆయనే కాదు చాలామంది ఆడుతున్నారు ఆ హౌస్లో సేఫ్ గేమ్. సో నెక్స్ట్ ఇంకా ఇమాన్యువల్ వస్తారు. ఇమాన్యువల్ తనుజని చేశారు. సో సేఫ్ గేమ్ నువ్వు కూడా ఆడుతున్నావు, బర్నీ గారు కత్తిస్తా అంటే వద్దన్నావు, అండ్ మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, నువ్వు కొన్ని అర్థం చేసుకోవట్లేదని చేస్తారు. నెక్స్ట్ రీతు ఏమో రాముని చేస్తారు. సో ఇమాన్యువల్ దగ్గర రీతుది ఉంటుంది. సో ఇమాన్యువల్ అండ్ రీతు ఇప్పుడు నామినేట్ చేయాలి. ఇమాన్యువల్ తనుజాని, రీతు రాముని దేనికంటే కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఇద్దరు కిందే ఉన్నారు, నిఖిల్ అండ్ సంజన గారు ఒక్కళ్ళనే నువ్వు అడిగావు డెసిషన్, నిఖిల్ని అడగలేదు. అడిగితే ఇద్దరిని అడగాలి, ఇద్దరిని అడగనప్పుడు అక్కడ ఈక్వల్ ఉన్నారన్నట్టు పాయింట్ కరెక్ట్గా పెట్టారు. ఇది నాకు బాగా నచ్చింది రీతు గారి పాయింట్. రీతు బాగా చెప్తుంది అండ్ గేమ్ బాగా ఆడుతుంది. ఈ మధ్య ఇంప్రూవ్ అవుతుంది రీతు గేమ్ అనిపించింది. సో ఇక్కడ రాము ఏం డిఫెండ్ చేసుకుంటారంటే, నేను ఫెయిర్గానే చేశాను, దివ్య సైడ్ నేను చూసినప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, సో ఇది చెప్తారు. అండ్ ఇక్కడ ఇప్పుడు రాము అండ్ తనూజ డిఫెండ్ చేసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. ఇక్కడ రాము గివప్ ఇచ్చేస్తాడనమాట. 1 వీక్ నుంచి నా గేమ్ కొంచెం తగ్గింది, నాకన్నా తను స్ట్రాంగ్, టాస్కుల్లో ముందు ఉంటుంది అండ్ ఏదన్నా ఆడటానికి తనకు జీల్ ఉంటుంది, గివప్ ఇస్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ సంచాలకు సో రాముని నామినేట్ చేస్తారు. దానిలో తప్పేం లేదులేండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ తనూజ అండ్ గౌరవ్ ఉంటారండి. నెక్స్ట్ దానిలో అంటే తనూజ ఉంటారు. యాక్చువల్లీ ఎల్లో లైన్ దాటకుండా ఇద్దరు బయటే ఉంటారు, తనూజ అండ్ గౌరవ్. ఇక్కడ బిగ్ బాస్ ఎవరో ఒకళ్ళని వెళ్ళమంటే వాళ్ళిద్దరూ వెళ్ళకుండా బయటే ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే మీ ఇద్దరు వెళ్ళట్లే కాబట్టి మీ ఇద్దరు దగ్గర ఉన్న ఫోటోల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు నామినేషన్ చేయాలని చెప్పి గౌరవ్ దగ్గర నిఖిల్ ఉంటారు, తనూజ దగ్గర ఇమాన్యువల్ ఉంటారు. వీళ్ళిద్దరు తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుంటారండి తనూజ ఇమాన్యువల్. సో బర్నీ గారితో కూడా మాట్లాడినట్టున్నారు, బర్నీ గారే వచ్చి ఫుడ్ తినమనో ఏదో చెప్పినట్టున్నారు లైవ్లో. సో ఇంకా వీళ్ళిద్దరిని వచ్చి నామినేట్ చేయమంటే ఇమాన్యువల్ ఏమో సాయి పేరు చెప్తారు, డెమాన్ పాండ్ సంచాలక్ సాయి పేరు చెప్పి మింగిల్ అవ్వట్లేదు, గేమ్స్లో ఎఫర్ట్స్ ఇంకా ఉండాలి. అండ్ నిఖిల్ ఏమో తనూజ పేరు చెప్తారు. ఇక్కడ ఇది హైలైట్, తను స్ట్రాంగ్ కంటెండరు, తను ఫైట్ చేస్తుంది ఒకటే, బయట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సో నువ్వు సేవ్ అయిపోతావు అని చెప్తారు. ఇది హైలైట్ అసలు. సో అది ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కాదు, ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తామని. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలానే ఉందని చేశారు అప్పుడు బర్నీ గారికి, ఎగ్జాంపుల్ చూసామన్నట్టు బర్నీ గారి గురించి చెప్తారు. ఇక్కడ ఈయన పేరు సాయి డిఫెండ్ చేసుకుంటారు ఇమాన్యువల్కి. మాకు అండర్స్టాండింగ్ లేదు ఫైర్ స్టామ్స్లో అంటే, నేను మీ గురించి అనట్లా మొత్తం హౌస్ గురించి అంటుంటే
అది కాదు అంటే నాకైతే క్లారిటీ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా తనూజ గారు కూడా డిఫెండ్ చేసుకుంటారు. నేను నా 100% ఇస్తున్నాను, అఫ్ కోర్స్ ఐఎమ్ డిజర్వింగ్ అన్నట్టు చెప్తారు తనూజ గారు అండ్ సాయి గారికి మధ్యలో. సో ఇక్కడ సాయి గారు ఏం చెప్తారంటే, నేను రిలేషన్షిప్స్ని యూజ్ చేయను, కెప్టెన్సీ టాస్క్లో రిక్వెస్ట్ చేయను, నన్ను నేను తక్కువ చేసుకోను, అదే ఇమాన్యువల్ని అడిగారని. సో ఎవరితో ఉంటే మనకి బెనిఫిట్ అయిద్దో ఇవన్నీ నేను చూడనని తనూజ గారు స్టార్ట్ చేస్తారు, అంటే సాయి గారు లాగా. సో కెప్టెన్సీ టాస్క్లో నువ్వు కూడా అడిగావు కదా అంటారు. అది ఏ టాస్క్? ఇది సపోర్టింగ్ టాస్క్. లాస్ట్ అదే డ్యాన్స్ వేసే డీజే టాస్క్లో అదేమో సపోర్టింగ్ టాస్క్, ఇదేమో తనూజ గారేమో డైరెక్ట్గా అది సపోర్ట్ చేయమని అడగట్లే, అక్కడ ఓ పక్కన కంటెండర్గా ఉన్నాడు ఇమాన్యువల్. సో అది రెండు కంపారిజన్ రాంగ్, ఇక్కడ తనూజ గారి పాయింట్ రాంగ్. అదే సాయి కూడా అంటే, డెమాన్ పవన్ ఏమో ఒక కేసులో రైట్ అంటున్నావు, ఒక కేసులో రాంగ్ అంటున్నావు అని డెమాన్ పవన్ కూడా నీది కరెక్ట్గా లేదని సాయినే నామినేట్ చేస్తారు. మేబీ తనుజ గారికి సైడ్ ఉన్నారు, బట్ ఆ చెప్పిన పాయింట్ కరెక్ట్గా అనిపించాలి నాకు. సో నెక్స్ట్ ఇక్కడ సాయి వచ్చి కోపంగా, నేను ఒకళ్ళ దగ్గర ఒకటి చెప్తున్నా అంటున్నారు, మీ గురించి కూడా అలాంటి వీడియోలే రిలీజ్ చేస్తున్నారు, నన్ను ఏదైదో అంటున్నారో మీకు అవే చూపిస్తున్నారు కదా అన్నట్టు అంటారు. సో నువ్వు ఈ పాయింట్స్ చెప్పుకోవచ్చు కదా అని డెమాన్ పవన్ అంటారు. గేమ్స్ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతున్నా అంటే ఆడుతున్నాననే కదా లాస్ట్ దాకా వచ్చాను. లేదు, నేను గేమ్ ఆడుతున్నా కదా, పవరాస్త్ర ఆడా కదా అన్నట్టు అంటారు. మరి అవి చెప్పుకోవాలి కదా అని దివ్య గారు అంటారు. పవరాస్త్ర ఆడారు, దొంగల టాస్క్ ఆడారు, ఆ లీడర్ బోర్డ్ టాస్క్ ఆడారు. సో ఆడారు అండ్ ఆ బాల్ టాస్క్లో ఆడారు. బాల్ టాస్క్లో ఆ వీక్ స్కోప్ లేదు, ఫైర్ స్టామ్స్కి ఎక్కువ ఉంది కెప్టెన్సీ టాస్క్ అవన్నీ. సో ఉన్న స్కోప్లో ఆడారు. సో ఆ లీడర్ బోర్డ్ టాస్క్ దగ్గర నుంచి మీరు చూసుకోండి, తనుజ గారు ఎఫర్ట్స్ అయితే పెట్టారు. ఆ ముందు అస్సలు పెట్టలేదు, దట్స్ విజిబుల్, బట్ తర్వాత నుంచి ఆడారు యాక్చువల్లీ. సో ఇప్పుడు దివ్య గారికి డైరెక్ట్ నామినేషన్ పవర్ ఒకటి ఇస్తారు. సో ఇక్కడ తనుజ గారిని చేస్తారు, ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఆమె అప్పుడు కెప్టెన్సీ టాస్క్లో చేద్దాం అనుకున్నారు, తీసేసిందని. తర్వాత మళ్ళీ బర్నీ గారు వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నారు. సో ఇక్కడ అనుకున్నాను నేను. అండ్ ఇప్పుడు బర్నీ గారు నామినేషన్లో దివ్య గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఏం చెప్తారంటే, నీకు ఒక పర్సెప్షన్ ఉంది, నీకన్నా ఎక్కువ ప్రయారిటీ నాకు ఇస్తున్నారని ఇట్లా నువ్వు అనుకుంటున్నావు, అండ్ నీకు ఇది పర్సనల్గా చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదో ఆర్ కావాలని అలా పోర్ట్రే చేయాలని చూస్తున్నావు నాకు తెలీదు, బట్ దానివల్ల నాకు చాలా వీక్స్ బ్యాడ్ అయింది, ఎందుకంటే నేనేదో వచ్చి మీ బాండ్ బ్రేక్ అయినట్టు చెప్పావు అన్నట్టు. అది యాక్చువల్లీ నాకు ఫస్ట్లో అనిపించలేదు, బట్ తర్వాత మేబీ దివ్య గారు రావడం వల్లే వాళ్ళ బాండ్ బ్రేక్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే మనకి జనరల్లీ మనం ఒకళ్ళు క్లోజ్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వస్తే పొసెసివ్గా అనిపిస్తుంది, బట్ ఒకవేళ ఇంకొకళ్ళు వచ్చినప్పుడు మనతో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి దగ్గర అవుతున్నారంటే అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదనుకోవాలి. సో దాన్ని తీసుకెళ్ళి తన వల్ల బ్రేక్ అయిందని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, బట్ స్టిల్ నాకు కూడా అనిపించింది. కానీ సో ఇలా నా మీద చెప్తున్నావు నా వల్ల అయినట్టు. అండ్ ఇక్కడ తనుజ గారు అంటారు, నేను ఎవరితో అన్నా చెప్పానా ఇట్లా దివ్య వల్ల మా బాండ్ బ్రేక్ అయింది వాట్ ఎవర్ అని. అది చెప్పినట్టున్నారు రీతుతో, అప్పుడు నాతో ఉండట్లేదు ఇప్పుడు ఈ మధ్య అన్నట్టు చెప్పారు ఆయన, అప్పుడు చెప్పినట్టున్నారు తనుజ గారు. సో ఇప్పుడు నేను ఆయన నామినేట్ చేశానని నువ్వు ఇలా చేస్తున్నావు కదా అన్నారు. ఇదేం లాజిక్? ఇందాక ఆల్రెడీ ఆమెకు ఛాన్స్ వచ్చింది దివ్య గారికి, తనుజ గారు అండ్ బర్నీ గారు ఛాన్స్ వచ్చినప్పుడు బర్నీ గారినే చేశారు దివ్య గారు. అదే పాయింట్ దివ్య గారు అంటారు, మరి నేను ఇందాక చేశా కదా బర్నీ గారిని, అప్పుడు నేను నిన్నే చేయొచ్చు కదా, తనని ఎందుకు చేశాను అన్నట్టు అంటారు. సో అక్కడ దానికి ఏదేదో చెప్తున్నారు తనుజ గారు. ఒక్కొక్కసారి బాగానే మాట్లాడతారండి, ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం కాదు. తనుజ గారు ఏం మాట్లాడుతున్నారు అనుకున్నా, ఒక్కొక్కసారి కావాలని ఇలా మాట్లాడతారా అన్నట్టు అనిపిస్తుంది. దివ్య గారు అన్నట్టు కావాలని పోర్ట్రే చేయడానికి, అంటే దాన్ని ఏదో ఒకటి అది రాంగ్ అని తెలిసినా కానీ అంటారు, అది క్లియర్గా కనపడుతుంది. ఇందాకే ఛాన్స్ ఉంది ఇంకా సేవ్ చేసుకోవడానికి అంతగా కోపం ఉంటే. సో ఇంకా ఇక్కడ నువ్వు స్టోరీ అల్లుతున్నావు, ఇదంతా చేయకన్నట్టు దివ్య గారు అంటే, ఇంకా నువ్వు ఏ గేమ్ ఆడావు అసలు అన్నట్టు
పవరాస్త్ర తప్ప అంటే మరి నువ్వే గేమ్ ఆడావు అన్నట్టు అంటారు తనుజ గారు. సో టైర్ది కూడా నువ్వు శ్రీజతో ఈక్వల్గా కూడా ఆడలేదు అంటే నేను ఒక్కదాన్ని అది ఫ్లిప్ చేసింది అంటే నువ్వేం ఆడతావు అసలు, ఇక్కడ నువ్వు ఆడితే సపోర్ట్ సింపతి గేమ్ ఆడతావని దివ్య గారు అంటే ఈమెమో నువ్వేం ఆడతావు షాడోగా ఉంటావు ఒకళ్ళకి అన్నట్టు అంటారు. సో ఒక డిఫీటే తీసుకోలేవు, నువ్వే సపోర్ట్ చేయకపోతే అలుగుతావు ఏడుస్తావు అంటే ఏడవడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా, బెడ్ టాస్క్లో కూడా నువ్వేం ఆడలేదు అన్నట్టు అందరం కలిసి ఆడదామంటే నువ్వు ఆడలేదు అన్నట్టు పాయింట్ తీసుకొచ్చినట్టున్నారు తనుజ గారు. అక్కడ నాకు తెలుసు చివరికి ఏమైద్దో, మనం కలిసి ఆడిన తర్వాత నీకు సపోర్ట్ వస్తారు, రీతుకు సపోర్ట్ వస్తారు, నేనే సోలోగా ఆడాలా అందుకే నేను వద్దన్నా అన్నట్టు అంటారు. సో నువ్వే సపోర్ట్ అడుక్కుంటున్నావు, నీకు కళ్ళు కనిపించట్లేదా అని తనుజ గారు అంటారు. అవును కనిపించాడు, నీకే సైట్ ఉందా సంథింగ్ ఇంకా వాదించుకున్నారులే, నువ్వు ఇంకా పాయింట్లెస్ ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా భరణి గారు, సంజన గారు, సుమన్ గారు, రాము గారు, కళ్యాణ్ గారు, సాయి గారు, తనుజ గారు వీళ్ళందరూ నామినేషన్స్లోకి వచ్చారు. ఇది ఇవాళ జరిగిందైతే. సో ఇక టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే రీతు గారు బాగా చేశారండి నామినేషన్స్లో. డిఫెన్స్ కానివ్వండి, అది సంజన గారితో కానివ్వండి, రాముతో కానివ్వండి, ఇది బాగా చెప్పారు. ఇది రీతు గారిది. నెక్స్ట్ సుమన్ గారు, తనుజ గారిది ఒకళ్ళనొకళ్ళు అదేందో అది ఒక సేఫ్ గేమ్ అనాలో దాన్ని ఏమనాలో నాకు అర్థం కాలేదు, అది నాకు నచ్చలా. నెక్స్ట్ ఇంకా భరణి గారితో అయిన దానిలో తనుజ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్, కెప్టెన్సీ టాస్క్ బిర్యానీ టాస్క్ గురించి, బట్ తనుజ గారు చేయడం నచ్చలే. అండ్ భరణి గారు డిఫెండ్ చేసుకునేవి కూడా బాగానే ఉన్నాయి, కానీ తనుజ గారు అన్ని పాయింట్లు చెప్పడం వల్ల అది కనిపించాల. అండ్ చాలా కాంట్రడిక్షన్స్ అయితే అయినాయి. నేను సపోర్ట్ తీసుకోవట్లే అంటున్నారు, ఇప్పుడు డెమాన్ పవన్ రీతు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇలా ఆల్రెడీ ఆ పాయింట్స్ వచ్చినప్పుడే చెప్పుకుంటాను, ఇప్పుడు మళ్ళీ చెప్తే చాట భారతం అంత ఇది. సో యా ఇంకా నెక్స్ట్ ఇమాన్యువల్తో చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని బాగానే చెప్పారు, కానీ ఇమాన్యువల్ది అది ఎంతసేపటికి అది ఎంత లాగితే అంత అనవసరంగా ఆమెకున్న నెగిటివ్ని లాక్కున్నట్టు అయింది, నువ్వు నాకు సపోర్ట్ చేయాలా అన్నది. నెక్స్ట్ ఇంకా ఇవేలేండి మేజర్ నామినేషన్స్, ఇంకా తర్వాత అయినవన్నీ పెద్ద ఇది కాదు. ఇంకంతే. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి, నా రివ్యూ నచ్చితే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి. మీకు కూడా ఇలానే అనిపిస్తే ఆర్ అట్లీస్ట్ మీకు నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి, మీకు ఎందుకు నచ్చలేదో నేను చూస్తాను, మీది వ్యాలిడ్గా అనిపిస్తే అవును కదా అని రిప్లై ఇస్తాను. ఆర్ నెక్స్ట్ డే ఓకే నేను నా వ్యూ చేంజ్ అయింది, నిన్న ఇలా కమెంట్ చేశారని చెప్తాను. సో కొంచెం ఆలోచించండి, వ్యూస్ పెంచండి, రీచ్ పెంచండి. థ్యాంక్ యూ.